ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక మీద కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక విషయం వచ్చేటప్పటికి కిందటి వీడియోలో చెప్పాను యూపీఎస్సీ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి. అదే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేసి. అదే మెయిన్స్లో ఏవి ఉంటాయి, ఎస్ఐ, GS1, GS2, GS3 ఆప్షనల్, GS4 ఆప్షనల్ ఇలా ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు జనరల్ స్టడీస్కి వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని. ఆ సబ్జెక్ట్స్ యొక్క బుక్స్ లిస్ట్ అనేవి మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి హిస్టరీ అనమాట. హిస్టరీలో ఏంటంటే హిస్టరీ అనే కాదు, ప్రతి దానికి ఎన్సీఆర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి బేసిక్ లాంటివి, పునాదులు లాంటివి. ఇవి కొంచెం బాగా ప్రిపేర్ అయితే అంటే ఎన్సీఆర్టీస్ బాగా చూసుకుంటే ఇంకా మరి స్టాండర్డ్స్ బుక్స్లో ఏంటంటే త్వరగా ఈజీగా అర్థమవుతుంది స్టాండర్డ్ బుక్స్. లేదు ఎన్సీఆర్టీస్ చదవకుండా డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ లేకపోతే కోచింగ్ నోట్సెస్ చదువుదామని అనుకుంటే మటుగా చాలా టైం పడుతుంది అనమాట అర్థం చేసుకోవడానికి. సో మ్యాక్సిమం ఎన్సీఆర్టీస్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారని విన్నాను. సో మీరైతే మటుకు నెగ్లెక్ట్ చేయకండి. ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో హిస్టరీ వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఈ 6 అనమాట. ఈ 6 క్లాసెస్కి సంబంధించిన బుక్స్ అనమాట అన్నీ చదవాలి హిస్టరీవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ బుక్స్ అనమాట. ఇది ఏన్షియంట్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీ అంటే తెలుగులో ప్రాచీన భారతదేశం. ఓకే, ఇది ఆథర్ వచ్చేసి ఆర్ఎస్ శర్మ అనమాట. ఇక మిడివల్ హిస్టరీ వచ్చేటప్పటికి సతీష్ చంద్ర ఆథర్ నేమ్. ఇక మోడర్న్ హిస్టరీ వచ్చేటప్పటికి ఇది చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది బిపిన్ చంద్ర బుక్ ఒకటి చదువుతారు, కొంతమంది ఏమో స్పెక్ట్రమ్ ఒకటి చదువుతారు అనమాట. నేనేం ఫిక్స్ అయ్యానంటే స్పెక్ట్రమ్ చదువుదామని ఫిక్స్ అయ్యాను, కానీ నా దగ్గర స్పెక్ట్రమ్ బుక్ లేదు. సో పీడిఎఫ్ ఉంది. సో ఆ పీడిఎఫ్లోనే నేను ప్రిపేర్ అవ్వాలి. సో హిస్టరీ వచ్చేటప్పటికి ఈ బుక్స్ ఉంటాయి అనమాట హిస్టరీకి. ఇక వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. ఈ వరల్డ్ హిస్టరీ వచ్చేటప్పటికి వరల్డ్ హిస్టరీ వచ్చేటప్పటికి నేను బయట బుక్స్ ఏం కొనదలుచుకోలేదు. అది కాకుండా అది కూడా ప్రిపేర్ అవ్వాలనుకోవట్లా. మ్యాక్సిమం ఈ విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్వి మెటీరియల్ ఉంటాయి అన్నమాట వరల్డ్ హిస్టరీకి సంబంధించినవి. సో అవి పీడిఎఫ్స్ ఉన్నాయి. ఆ పీడిఎఫ్స్ ప్రింట్అవుట్స్ తీసుకొని అవే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా నాకైతే వరల్డ్ హిస్టరీకి ఏదైనా బుక్ ప్రిఫర్ చేయమంటే నేనేమీ చెప్పలేను, ఎందుకంటే నేను అది చదవట్లేదు. నేను చదవను, నేను ఏది చెప్పను ఎవరికి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే ఉండండి, మీకు ఆ ఎన్సీఆర్టీస్ బుక్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. ఇవే అనమాట ఆ ఎన్సీఆర్టీస్ బుక్స్. సో జోగ్రఫీ ఇవే అనమాట ఈ ఎన్సీఆర్టీస్ బుక్స్. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మట్టుగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మస్ట్ అండ్ షుడ్గా ఈ ఎన్సీఆర్టీస్ ఓన్లీ 6th నుంచి 10th వరకే ఉన్నాయి. ఇంకా 11th 12th నా దగ్గర లేవు అంటే నేనే తీసుకోలేదు కొంచెం మనీ ఇష్యూస్ వల్ల. సో అవన్నీ నాకు దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి. సో పీడిఎఫ్స్లోనే నేను ఎక్కువ ప్రిపేర్ అవుతా, ఎందుకంటే మనకున్న సోర్స్ని బట్టే మనం ప్రిపేర్ అవ్వాలి. లేని వాటిని మనం ఎక్కడ తీసుకొస్తాం కానీ. ఓకే, ఇవి ఫ్రెండ్స్, ఇవి గాయస్ ఎన్సీఆర్టీస్ 6th నుంచి 10th వరకు. ఇవి ఇంకా స్టాండర్డ్ బుక్స్ యాన్షియంట్ హిస్టరీ ఆర్ఎస్ శర్మ, మిడివల్ హిస్టరీ సతీష్ చంద్ర, మోడర్న్ హిస్టరీ బిపిన్ చంద్ర, స్పెక్ట్రమ్ ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి మిడివల్ ఇండియా సతీష్ చంద్ర. సో ఈ బుక్ అనమాట. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చూస్ చేసుకోండి, బాగుంటుంది బుక్, పర్వాలేదు. మిడివల్ ఇండియా అంటే మధ్య భారతదేశమా ఏమో, ఐ డోంట్ నో. ఓకే, మిడివల్ ఇండియాకి వచ్చేటప్పటికి ఈ సతీష్ చంద్ర బుక్ చాలా చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఇదే చదువుతారులేండి. సో ఇది బుక్ తీసుకోండి. ఇక వచ్చేటప్పటికి ఏంటి యాన్షియంట్ హిస్టరీ వచ్చేటప్పటికి అది నేను బుక్ ఒకరికి ఇచ్చాను అనమాట. నార్మల్గా చదువుతానంటే సో ఆ బుక్ వాడి దగ్గరే ఉండిపోయింది, ఇంకా నేను తీసుకోలేదు వాడి దగ్గర. వాడు ఇక్కడ కూడా లేడు, రాజమండ్రి ఎక్కడికో వెళ్ళిపోయాడంట. సో
ఆ బుక్ పోయినట్టే. ఇక మరి చూసుకోవాలి ఆ బుక్ని ఎలా, ఇంకోటి కొనుక్కోవాలనుకుంటా, చూద్దాం. ఓకే, ఇంకా మీ మోడర్న్ హిస్టరీ వచ్చేటప్పటికి మోడర్న్ హిస్టరీ ఇది కాదు, ఇంకో బుక్ కూడా ఉంటుంది బ్రీఫ్గా. ఇది ఈ ఆథర్ వచ్చేటప్పటికి బిపిన్ చంద్ర బుక్. ఓకే, ఇది కూడా చదవాలి, ఇది చదవాలి. అండ్ ఇంకొకటి ఉంటుంది అన్నమాట, మోడర్న్ హిస్టరీ బ్రీఫ్గా ఉంటుంది అనమాట కొంచెం. సో అది స్పెక్ట్రమ్, నేనైతే బిపిన్ చంద్ర కంటే స్పెక్ట్రమ్నే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను, స్పెక్ట్రమ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో మోడర్న్ హిస్టరీలో మీరు ఎవరైనా ఏదైనా తీసుకోవాలనుకుంటే స్పెక్ట్రమ్ బుక్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది అది. సో మీ కంఫర్ట్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. అది కూడా నా దగ్గర బుక్ లేదు చూపించడానికి, అది సేమ్ పీడిఎఫ్లో ఉంది. సో ఎందుకు పీడిఎఫ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, పీడిఎఫ్లో ఎందుకు ఇందాక నుంచి చూస్తున్నా పీడిఎఫ్ అంటున్నారు, పీడిఎఫ్లోనే ఎందుకు చదువుతున్నారు, బుక్స్ కొనుక్కోవచ్చు కదా అనొచ్చు. ఈ బుక్స్ చాలా రేట్ ఉంటాయి, సో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, ఎందుకంత. సో పీడిఎఫ్లు ఉన్నాయి కదా, పర్వాలేదు, పీడిఎఫ్లో చదువుకోవచ్చు. అంటే ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు అది చదువుకుంటారు. ఓకే, బుక్స్ అయితే బుక్స్, పీడిఎఫ్స్ అయితే పీడిఎఫ్స్. నేను మ్యాక్సిమం 50% నేను పీడిఎఫ్లోనే గడుపుతాను. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్ట్ అండ్ కల్చర్. అనమాట. ఈ ఆర్ట్ అండ్ కల్చర్ విషయానికి వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, 11th 12th ఎన్సీఆర్టీ 11th 12th బుక్స్ ఉంటాయి అనమాట. ఆ బుక్స్ కూడా నా దగ్గర లేవు, ఇవి కూడా సేమ్ పీడిఎఫ్స్ ఉన్నాయి. మీకు కానీ యూపీఎస్సీకి సంబంధించిన ఏ పీడిఎఫ్ కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి, అది నా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. అనే కాదు, టెలిగ్రామ్లోనైతే చాలా యాప్స్ ఉన్నాయి యూపీఎస్సీకి సంబంధించినవి. ఆ యాప్స్లో ఆ గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఛానల్స్లో చాలా ఉంటాయి మెటీరియల్స్, మనం చూస్ చేసుకొని తీసుకోవడమే. సో నేను అక్కడి నుంచే టెలిగ్రామ్లో ఒక ఛానల్ నుంచే తీసుకున్నాయి పీడిఎఫ్స్ అన్నీ. మీకు కానీ ఆ ఛానల్ నేమ్ కానీ ఆ ఛానల్ ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను లింక్ షేర్ చేస్తాను మీకు ఇన్స్టాలో. వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ 11th and 12th వచ్చేటప్పటికి అండ్ ఇంట్రడక్షన్ ఇండియన్ ఆర్ట్. దీనిలో ఏంటంటే 11th 12thలోనే ఇంకా ఇండియన్ క్రాఫ్ట్ అండ్ కల్చర్ ఒకటి ఉంటుంది. నేనైతే మటుకు అవి చదవదలుచుకోలేదు, ఎందుకో కాదు, మ్యాక్సిమం అది ఇంపార్టెంటే, కానీ క్రాఫ్ట్ అండ్ కల్చర్లో ఏంటంటే అంత ఎఫెక్టివ్ నాకు అనిపించలేదు క్రాఫ్ట్ అండ్ కల్చర్లో. సో మ్యాక్సిమం నేను ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ Part 1 ఒకటి ఉంటుంది, అంటే 11th standard ఒకటి, Part 2 12th standard ఒకటి ఉంటుంది ఎన్సీఆర్టీ. సో మస్ట్ అండ్ షుడ్గా చదవాలి. ఇది చదివేసిన తర్వాత మీకు ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఇంకా పట్టు రావాలి అని అనుకుంటే మట్టుగా నెక్స్ట్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా బుక్ ఉంటుంది, ఫేమస్ ఆథర్ అనమాట. సో నితిన్ సింఘానియా బుక్స్, ఈసారి బుక్ ఒకటి ఉంటుంది ఆథర్ నితిన్ సింఘానియా బుక్, లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి ఎందుకంటే అప్డేట్ అయ్యి ఉంటుంది. ఈ బుక్ ఒకటి బాగుంటుంది. ఆ బుక్ కూడా నా దగ్గర లేదు అంటే ఉంది, పీడిఎఫ్ని నేను ప్రింట్అవుట్ తీసుకున్నా. సో అది ఎక్కడో ఉంది, నెత్తాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ ఇవి ఉంటాయి. సో చూడండి, మళ్ళీ చెప్తున్నా, హిస్టరీ వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ 6th 12th కన్ఫర్మ్ పక్కా చదవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఇవి చదివేసిన తర్వాత ఈ యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ మీకు కొంచెం ఈజీ అవుతుంది చదవడానికి. లేదు ఈ ఎన్సీఆర్టీ ఫస్ట్ నుంచి చదవం, డైరెక్ట్గా ఇవే చదువుతామంటే మీకు కొంచెం టైం పట్టిద్ది, అర్థం చేసుకోవడానికి కూడా టైం పట్టిద్ది. మీరు ఇంకా బ్రిలియన్స్ అయితే అర్థం చేసుకోగలరు, కానీ నార్మల్గా అయితే కష్టం అవుతుంది. సో మ్యాక్సిమం ఎన్సీఆర్టీస్ చదవండి, చాలా ఇంపార్టెంట్ అని చాలా మంది, అంటే యూపీఎస్సీ క్లియర్ చేసిన చాలామంది చెప్పారు. సో చదవండి, నెగ్లెక్ట్ అయితే చేయకండి ఎన్సీఆర్టీస్. ఇక ఆర్ట్ అండ్ కల్చర్ వచ్చేటప్పటికి చెప్పాను కదా, 11th 12th ఎన్సీఆర్టీ చదవండి. తర్వాత నితిన్ సింఘానియా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, నితిన్ సింఘానియా ఆథర్ బుక్ ఒకటి చదవండి, లేటెస్ట్ ఎడిషన్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ హిస్టరీ వచ్చేటప్పటికి బుక్ ఉంటుంది, కానీ నేను బుక్ కంటే ఇంకా బుక్స్ మనం ఎక్కువ సోర్సెస్ ఎప్పుడు ఉంచుకోకూడదు, తక్కువ సోర్సెస్నే ఎక్కువ సార్లు చదువుతూ ఉండాలని నమ్ముతాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఈ హిస్టరీకి సంబంధించినవి అయితే చాలా బుక్స్ ఉంటాయి, కానీ నేను షార్ట్ అంటే
అందరూ ఇలాగే ప్రిపేర్ అవుతారు. కానీ కొంతమంది అయితే ఈ బుక్ ఆ బుక్ ఈ బుక్ ఆ బుక్ అన్నీ కలిపి కలిపి చదువుతారు. అలా చదవకండి. అలా చదివినా మీకు యూజ్ ఉండదు. టైం వేస్ట్ తప్ప యూజ్ ఉండదు. మీ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు తక్కువ సోర్సెస్ పెట్టుకోండి, ఎక్కువ సార్లు చదవండి. ఇది ఎవరో నాకు ఇష్టమైన ఒక యూపీఎస్సీ టాపర్ ఒకళ్ళు చెప్పారు. సో ఫాలో అవ్వండి, నేను ఇదే ఫాలో అవుతా. ఇక వచ్చేటప్పటికి వాల్ హిస్టరీ వచ్చేటప్పటికి విజన్ ఏఎస్ మెటీరియల్ ఒకటి చదువుతాను. ఇంకా బుక్ ఉంటుంది కానీ ఆ బుక్ నేను చదవాలనుకోవట్లేదు, నేను అంత టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మ్యాక్సిమం వాల్ హిస్టరీకి విజన్ ఏఎస్ మెటీరియల్ సరిపోతుందని విన్నా. సో అందుకే మీకు కూడా అదే ప్రిఫర్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి జాగ్రఫీ. ఈ జాగ్రఫీ కూడా సేమ్ అంతే, 6th to 10th ఎన్సీఆర్టీస్ చదవాలి, కంపల్సరీ చదవాలి ఎన్సీఆర్టీస్. ఆఫ్టర్ దెన్ ఏంటంటే 11th ఎన్సీఆర్టీస్ అన్నీ కాకుండా ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అనేసి ఉంటుంది బుక్ 11th ఎన్సీఆర్టీస్లో. 12th ఎన్సీఆర్టీస్లో వచ్చేటప్పటికి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది. చూడండి, 11th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి ఫిజికల్ జాగ్రఫీ, 12th స్టాండర్డ్ వచ్చేటప్పటికి హ్యూమన్ జాగ్రఫీ. సో ఈ 2 బుక్స్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యూపీఎస్సీలో జాగ్రఫీకి సంబంధించిన సిలబస్లో చూసుకుంటే ఈ 2 బుక్స్లోనే ఉంటాయి. ఈ 2 బుక్స్లో ఉండే టాపిక్సే ఆ సిలబస్లో ఉంది. నేను ఆల్రెడీ గమనించాను, అది బాగా గమనించా. ఇంకా జాగ్రఫీ మీద ఇంకా పట్టు రావాలి, ఇంకా బాగా పట్టు రావాలి అని అనుకుంటే మట్టుగా జాగ్రఫీ ఆఫ్ ఇండియా మజీద్ హుస్సేన్ అనే ఒక బుక్ ఉంటుంది, అదేనా చదవచ్చు. జీసీ లియాంగ్ ఉంటుంది అనమాట ఆథర్, జాగ్రఫీకి సంబంధించింది. జీసీ లియాంగ్ ఆథర్ బుక్. మ్యాక్సిమం జీసీ లియాంగ్ అని చాలామంది ప్రిఫర్ చేస్తారు, నాకైతే మజీద్ హుస్సేనే బాగా నచ్చింది. సో అందుకే నేను మజీద్ హుస్సేన్ బుక్ తీసుకున్నా. ఆ బుక్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎన్సీఆర్టీస్ అనమాట. ఈ ఎన్సీఆర్టీస్ జాగ్రఫీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ ఇవి 10th వరకు. ఎందుకు 11th 12th కూడా నా దగ్గర లేవు చూపించడానికి, అవి కూడా నేను పీడిఎఫ్స్లోనే చదువుతున్నా. సో ఇది మజీద్ హుస్సేన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, మజీద్ హుస్సేన్ బుక్. చూడండి ఎంత ఉందో, చాలా ఉంది. చూడాలి, చదవాలి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇది బుక్ అయితే ఇంత ఉంది, కానీ దీనిలో ఒక పావు వంతు ఉంటుంది అనుకుంటా జీసీ లియాంగ్ బుక్. సో అది కూడా అది కూడా చాలామంది అదే ఎక్కువ చదువుతారు. నాకైతే ఈ బుక్ బాగా నచ్చింది అనేసి ఈ బుక్ తీసుకున్నా. సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా సరే చాయిస్ ఇస్ యువర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ జాగ్రఫీ. ఈ వరల్డ్ జాగ్రఫీ వచ్చేటప్పటికి సేమ్ విజన్ ఐఏఎస్ మెటీరియలే చదువుతున్నా. వరల్డ్ జాగ్రఫీకి కూడా సేమ్ ఈ మజీద్ హుస్సేన్ లాంటిదే ఒక బుక్ ఉంటుంది వేరేది, అంటే ఇండియాకి సంబంధించింది అండ్ వరల్డ్కి సంబంధించింది రెండు కలిపి ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ కూడా చాలామంది చదువుతారు. సో అదన్నా చదవచ్చు, వాట్ ఎవర్, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ నేనైతే మటుకు విజన్ ఐఏఎస్ మెటీరియల్, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి విజన్ ఐఏఎస్ మెటీరియల్లో చదువుదాం అనుకుంటున్నా. తర్వాత వచ్చేటప్పటికి మెయిన్గా బాగా యూజ్ఫుల్ అయ్యేది, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, మ్యాప్స్. ఆ మ్యాప్స్కి వచ్చేటప్పటికి ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లాస్ అనేసి ఒక బుక్ ఉంటుంది. బుక్ కాదు, మ్యాపింగ్ బుక్కే. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించినట్టున్నా అట్లాస్ బుక్. సో ఆ అట్లాస్ బుక్నే మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను అనుకోండి. ఇదే ఓన్లీ రెడ్ ఎడిషన్ అయితేనే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఈ బుక్ తీసుకోండి పక్కాగా, చాలా చాలా బాగుంటుంది. అంటే డీటెయిల్గా ఉంటుంది అనమాట మొత్తం. అంటే మిగతావి ఉండవని చెప్పడం కానీ ఇది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఇది, ఈచ్ అండ్ ఎవ్రీ ఉంటుంది. ఈ మ్యాపింగ్ బుక్ అయితే మటుకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ అట్లాస్ బుక్ అయితే కొనుక్కోండి. ఈ జాగ్రఫీకే కాదు, మ్యాక్సిమం అన్నిటికి బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సొసైటీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి సొసైటీ అనమాట. ఈ సొసైటీ వచ్చేటప్పటికి ఏంటంటే ఎన్సీఆర్టీ 11th చదువుతాను, ఎన్సీఆర్టీ 12th చదువుతాను. ఎన్సీఆర్టీ 11th
ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ సోషియాలజీ, అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ 11th స్టాండర్డ్ బుక్ అనమాట. ఇంకా ఈ రెండు చదివిన తర్వాత కూడా ఇంకొంచెం మీకు ఇంకా కావాలి, ఇంకా నాలెడ్జ్ కావాలి, ఇంకా తెలియాలని అనుకుంటే బయట బుక్ ఉంటుంది, సొసైటీకి సంబంధించిన బుక్ ఒకటి ఉంటుంది, అది చదవచ్చు. కానీ నేను చదవలేదు, చెప్పాను కదా ఇంతకుముందే, నేను చదివినవే నేను చెప్తాను. ఎందుకంటే నేను చదవని కూడా మీకు చెప్పాను అనుకోండి, అది మీకు బాగోకపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, నాకు ఎందుకు, కానీ నేను చదివినవి చెప్తా. సో ఆ బుక్ ఉంటుంది, కావాల్సి వస్తే నెట్లో సెర్చ్ చేసి తెలుసుకోండి ఆ బుక్ గురించి. నేనైతే అది చెప్పాను కదా, తక్కువ సోర్సెస్ ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఎక్కువ చదవకుండా తక్కువ చదివి, ఆ తక్కువని ఎక్కువ సార్లు చదివి బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. సో వచ్చేటప్పటికి ఇంట్రడ్యూసింగ్ సోషాలజీ, అండర్స్టాండింగ్ సొసైటీ, ఈ రెండు సొసైటీకి సంబంధించినవి. ఈ రెండు సబ్జెక్ట్సే ఇంకా నా ఆప్షనల్ సోషాలజీ అని చెప్పాను కదా, దానిలో కూడా బాగా యూజ్ అవుతాయి ఈ రెండు సబ్జెక్ట్స్, ఈ రెండు బుక్స్ కూడా. సో డబుల్ ధమాకా లాగా అనమాట. సో ఈ రెండు చదివి కూడా ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి అని నాకు అనిపిస్తే మటుగా విజన్ ఐఏఎస్ మెటీరియల్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు ఓన్లీ విజన్ ఐఏఎస్ మెటీరియల్స్ అని అంటే, అవి బాగుంటాయి బాగోకపోతాయి పక్కన పెడితే నాకు అవైలబిలిటీగా అవే ఉన్నాయి. సో అవే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మెటీరియల్ అవైలబుల్ ఉన్నా సరే నేను అవి చదవను. ఎందుకంటే ఇవే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. మళ్ళీ ఈ వీక్ చదివి ఈ ఇన్స్టిట్యూషన్ చదివి మళ్ళీ చదివేసిన తర్వాత వేరొక ఇన్స్టిట్యూషన్ చదివి దీనిలో ఒకలా ఉంటుంది, దానిలో ఒకలా ఉంటుంది, మొత్తం క్లమ్జీ అయిపోతుంది, తెగమక్కగా ఉంటుంది. ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవ్వడం? సో అందుకే నేను పిన్ పాయింట్ కింద ఈ విజన్ ఐఏఎస్ మెటీరియల్స్ని ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. మ్యాక్సిమం కొన్ని వాటికి, అన్నిటికి కాదు, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ విజన్ ఐఏఎస్లో వీటికి సంబంధించినవన్నీ ఉంటాయి. కానీ ఫస్ట్ బుక్స్ చదవాలి, తర్వాతే ఈ మెటీరియల్స్, ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మెటీరియల్స్ అవసరమైతే నీడ్ అనుకుంటే చదవాలి, లేకపోతే అవసరం లేదు. కానీ సొసైటీకి కానీ ఈ వరల్డ్ హిస్టరీకి కానీ నేనైతే ప్రిఫర్ నేను అనుకున్నా ఓకే ఇవి చదవాలి, నా దగ్గర ఈ బుక్స్ లేవు, నేను ఆ బుక్స్ కొనదలుచుకోలేదు కూడా. సో ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మెటీరియల్స్ అయితే సరిపోతాయి అనేసి నేను ఇవి కొన్నాను అనమాట. ఈ పీడిఎఫ్స్ నేను గ్యాదర్ చేశాను అన్నీ. నా దగ్గర అయితే చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి. మీకు ఏ పీడిఎఫ్ కావాలనుకున్నా సరే నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు సెండ్ చేస్తాను. ఇది గైస్, ఇది ఓన్లీ GS1కి సంబంధించింది. ఓన్లీ GS1కి, జనరల్ స్టడీస్ 1కి సంబంధించింది మాత్రమే ఇది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ GS1కే సంబంధించిన బుక్స్ ఇవి, బుక్స్ లిస్ట్ ఇది. ఓకే, ఈ బుక్స్ చదివితే 250 మార్క్స్. ఈ GS1 చెప్పాను కదా మీకు 250 మార్క్స్ అని. ఎక్కడ పడేసా? ఈ 250 మార్క్స్ అనమాట. 250 మార్క్స్కి GS1 కదా. ఇవన్నీ చదివితే ఆ 250లో మ్యాక్సిమం నీకు నీ రైటింగ్ స్కిల్స్ని బట్టి, నీ థింకింగ్ ఎబిలిటీని బట్టి, నీ ఫాస్ట్నెస్ని బట్టి మ్యాక్సిమం 100కి అబోవ్ తెచ్చుకుంటారు. లేదు కొంచెం వీకర్ సెక్షన్ అనుకో, వీకర్ సెక్షన్ ఎవరు ఉండరు నేను అనుకుంటాను. మీరే అంటారు కదా బ్రో మీరు ప్రజెంట్ వీక్గా ఉన్నాను అనేసి. నేను ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి, నేను ఇంకా నేర్చుకుంటున్నాను కాబట్టి, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ నేను కూడా బాగా ఇంప్రూవ్ అవుతాను. మీరు చూస్తారు కదా ఇప్పుడుండే వే ఆఫ్ టాకింగ్ అప్పుడు వేరేలా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ కానీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. ఎందుకంటే వెళ్ళే కొద్దీ ఏదైనా సరే అంతే. ఇప్పుడు ఏ ప్రాంతం, ఇప్పుడు చూడండి చెప్పాలంటే విజయవాడలో స్లాంగ్ ఒకలా ఉంటుంది, శ్రీకాకుళంలో స్లాంగ్ ఒకలా ఉంటుంది. సో ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ స్లాంగ్ అలా ఉన్నట్టే మ్యాక్సిమం ఇప్పటి వరకు తెలుగులో చదివేస్తే సడన్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎవరికి రాదు. సో ఎవరైనా సరే నేర్చుకుంటుంటే పెర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, సో మీలో కూడా ఎవరన్నా సరే ఇంగ్లీష్ రాదు లేకపోతే ఏది రాదు అని అనుకోకండి. ప్రయత్నిస్తూ ఉంటే అదే వస్తూ ఉంటుంది. మీరు ప్రయత్నించడం ఆపేస్తే అది అక్కడికి ఆగిపోతుంది. సో ఏదైనా మనలోనే ఉంటుంది. అస్సలు వద్దు, డోంట్ గివ్ అప్, అస్సలు ఇవ్వకండి ఏ విషయంలోనైనా సరే. సో ఇక వచ్చేటప్పటికి ఇది గాయస్ జనరల్ స్టడీ 1కి సంబంధించింది. ఇంకా GS2 ఉంది, GS3 ఉంది, GS4 ఉంది, ఇంకా 3 కేటగిరీస్ ఉన్నాయి. అవి కూడా ఆ బుక్స్ లిస్ట్ కూడా తర్వాత పెడతాను. కిందటి వీడియోలో మీకు GS1కి సంబంధించిన బుక్స్ లిస్ట్ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో
GS2కి సంబంధించిన బుక్స్ లిస్ట్ చెప్తున్నా. సో లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి ఈ GS2లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ ఇవి ఉంటాయి అన్నమాట. పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ టాపిక్స్ ఉంటాయి అన్నమాట ఈ GS2లో. ఈ టాపిక్స్కి సంబంధించిన ఏవే బుక్స్ చదవాలి, ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అనేవి కూడా చెప్తాను. సో అంటే ఈ బుక్స్ లిస్ట్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చాలామంది డిఫరెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, బట్ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకుంటారని కాదు, వాళ్ళు కూడా ఇవే సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు, కానీ ఇంకా ఎక్కువ మెటీరియల్స్ చదివి ఉండొచ్చు. కానీ నేనైతే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానో అవే చదువుతున్నా. ఎందుకంటే తక్కువ బుక్స్ని ఎక్కువ రిఫర్ చేస్తే మోర్ దెన్ ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో అందుకనేసి నేను అలా చేస్తున్నా. సో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక వచ్చేటప్పటికి పాలిటీలో చూద్దాం. ఈ పాలిటీలో వచ్చేసి NCERT బుక్స్ 6th నుంచి 12th వరకు మ్యాక్సిమం మనకి చిన్నప్పుడు తెలియలేదు, కానీ పెద్దప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఈ టైంకి వచ్చేటప్పటికి కాంపిటేటివ్ వాళ్ళు మ్యాక్సిమం 6th నుంచి 10th వరకు ఉండే సోషల్ అనే కాదు, సైన్స్కి సంబంధించిన అన్ని బుక్స్ యూజ్ఫుల్ అవుతాయి అనమాట, ఈవెన్ మ్యాథ్స్తో సహా. కానీ మనకి ఆ చిన్నప్పుడు మనకు తెలీదు, ఇప్పుడేమో తలబొట్టుకుంటాం అనమాట, అయ్యో చదివినయే మళ్ళీ చదువుతున్నామే, అప్పుడే చదివితే బాగుండేది అని. బట్ ఏం చేయలేం. ఈ NCERTs ఏమో 6th నుంచి 12th సంబంధించిన బుక్స్ అనేవి చదవాలన్నమాట. మ్యాక్సిమం మెయిన్గా అయితే 8th నుంచి ఉంటాయి. 8th, 9th, 10th ఈ NCERTs చాలా మెయిన్, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వీటి తర్వాత ఇంకా బాగా ఇంపార్టెంట్ అయిన NCERT ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ 11th స్టాండర్డ్ NCERT చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎలా అంటే బేసిక్ బుక్ అనమాట. ఈ బేసిక్ బుక్ని బాగా రిఫర్ చేసాము అంటే ఆ తర్వాత స్టాండర్డ్ బుక్ని ఈజీగా చదవడానికి అవుతుంది. అంటే మొత్తం ఉంటుందని కాదు, కాకపోతే కొంతవరకు అయితే యూజ్ఫుల్ ఉంటుంది. స్టాండర్డ్ బుక్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ బుక్ కానీ చదివితే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ 11th NCERT అస్సలు మిస్ చేయకండి ఆ బుక్ అయితే. ఇంకా వచ్చేటప్పటికి ఇక అన్నిటికి సంబంధించి ఈ పాలిటిక్స్ సంబంధించి అన్నీ కలిపి ఇవి బుక్లో ఉంటాయి అన్నమాట. ఇండియన్ పాలిటీ, ఆథర్ వచ్చేసి M. లక్ష్మీకాంత్. అసలు UPSC యాస్పిరెంట్స్కి ఈ బుక్ అనేది ఇండియన్ పాలిటీ M. లక్ష్మీకాంత్ ఆథర్ బుక్ అనేది ఒక బైబిల్ లాంటిది. ఎలా అంటే గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఇంపార్టెంటే. ఇంతకుముందు చెప్పిన బుక్స్లో ఏమైనా టాపిక్స్ అంటే సెలెక్టివ్ టాపిక్స్ ఉంటాయి, అంతేగాని ఈ బుక్లోకి వచ్చేటప్పటికి ఎవ్రీ టాపిక్ యూజ్ఫుల్ ఉంటుంది అనమాట. నేను చెప్పినట్టు జాగ్రఫీలో అంత పెద్ద బుక్ ఉంది కదా, ఆ బుక్లో మొత్తం చదవం, జస్ట్ సెలెక్టివ్ టాపిక్స్ మాత్రమే చదువుతాం. కానీ ఇక్కడ ఇండియన్ పాలిటీకి వచ్చేటప్పటికి ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ కూడా ఇంపార్టెంటే, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా ఇంపార్టెంటే. అంతలా రాశారు ఈ సారు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, బైబుల్ లాంటిది అనమాట ఇండియన్ పాలిటీకి. ఇండియన్ పాలిటీ అనే కాదు, UPSC యాస్పిరెంట్స్ మొత్తం ఒక బైబుల్లా కొలుస్తారు. అంత ఇంపార్టెంట్, అంత యూజ్ఫుల్గా ఉంటుంది మ్యాటర్ దానిలో. సో మ్యాక్సిమం చాలామంది అదే ఫాలో, చాలామంది అయితే 100కి 100% ఇండియన్ పాలిటీకి వచ్చేటప్పటికి ఈ M. లక్ష్మీకాంత్ సార్ బుక్నే ఫాలో అవుతారు, ఈ టెక్స్ట్ బుక్నే ఫాలో అవుతారు. ఆ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను, వెయిట్ అండ్ వాచ్. ఇంకా వచ్చేటప్పటికి పాలిటిక్స్ సంబంధించి ఏంటంటే తర్వాత ఇంకొన్ని మెటీరియల్స్ అని కాదు, ఇంకొన్ని ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. అంటే అవన్నీ కోరిలేటెడ్గా ఉంటాయి. అంటే గవర్నెన్స్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, సోషల్ జస్టిస్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ అవి కొంచెం కోరిలేటెడ్గా ఉంటాయి కాబట్టి అవి తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి బుక్స్ చూపిస్తాను అనమాట. అంటే పాలిటిక్స్ సంబంధించిన బుక్స్. ఇది వచ్చేటప్పటికి NCERTs. ఇది 8th స్టాండర్డ్ది, ఇదేమో 9th స్టాండర్డ్ది, ఇదేమో 10th స్టాండర్డ్ది. ఇది వచ్చేసి 10th స్టాండర్డ్ది డెమోక్రటిక్ పాలిటిక్స్. ఇది వచ్చేసి సోషల్ సైన్స్ అండ్ పాలిటిక్స్ లైఫ్ అనమాట. ఇది 8th స్టాండర్డ్ది. 9th స్టాండర్డ్ ఎక్కడో మిస్ చేశాను, సారీ. ఇదే 9th స్టాండర్డ్, ఇదే 8th స్టాండర్డ్, ఇది 7th స్టాండర్డ్. 10th స్టాండర్డ్ బుక్ ఎక్కడో
ఎక్కడ ఉండిపోయింది ఇది, వెతికాను కానీ దొరకలేదు. సో మళ్ళీ వెతకాలి. ఐ థింక్ మేబీ నేను చదివేశాను, అందుకనేసి ఎక్కడో పెట్టేసి ఉంది. అన్ని బుక్స్లో ఎక్కడుందో వెతకాలి, ఇంకా మళ్ళీ ఒకసారి రిఫర్ చేయాలి. సో ఇంకా 10th క్లాస్ బుక్ ఒకటి ఉండిపోయింది ఎన్సీఆర్టీ. ఇది పాలిటిక్స్ సంబంధించిన ఎన్సీఆర్టీస్. ఇవి 7th, 8th, 9th. ఇందాక నేను కన్ఫ్యూజ్ అయ్యి చెప్పాను. సో ఇంకా 10th బుక్ ఎక్కడ ఉంది అది తర్వాత ఎప్పుడైనా వీడియో తీస్తే చూపిస్తాను. ఇక వచ్చేటప్పటికి ఇది చెప్పాను కదా బేసిక్ బుక్ అని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. చాలా అంటే చాలా యూజ్ఫుల్ బుక్ ఇది. చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. మ్యాటర్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది చదివిన తర్వాత ఇందాక చెప్పిన ఆథర్ బుక్ ఉంది కదా, ఇండియన్ పాలిటీ, ఎం లక్ష్మీకాంత్ సార్ బుక్. అది కొంచెం ఈజీ అని కాదు, కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇది చదవకండి, ఎన్సీఆర్టీస్ చదవకుండా డైరెక్ట్గా ఆ ఆథర్ బుక్ చదివేసాము అంటే ఏం అర్థం కాదు. మొత్తం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. వర్డ్స్ కానీ లేకపోతే మ్యాటర్ కానీ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. అదే ముందు ఈ ఎన్సీఆర్టీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఆ తర్వాత ఆ సార్ బుక్ చదివితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఈజీ అని కాదు అంటే కొంచెం ఓహో ఎక్కడో చదివాము కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఎన్సీఆర్టీస్ని అయితే మిస్ చేయకండి, చాలా యూజ్ఫుల్. ఇంకా చెప్పాను కదా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి బైబుల్ లాంటిది అనేసి, అది ఈ బుక్కే. ఇది ఐ థింక్ మేబీ ఇది 5th ఎడిషన్. ఆల్రెడీ సిక్స్త్ ఎడిషన్ ఉంది కొత్తది, కానీ అది నేను తీసుకోవాలా. 5th ఎడిషన్ ఉంది నా దగ్గర. సో ఈ బుక్ అనమాట ఎంతలా యూజ్ఫుల్ అవుతుందంటే అంతలా యూజ్ఫుల్ అవుతుంది ఇది. అస్సలు ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అస్సలు మిస్ చేయడు ఈ బుక్ని. ఈ బుక్ ఈ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి వేరే వేరే బుక్స్, వేరే వేరే ఆథర్స్ చదువుతారు కానీ ఈ పాలిటిక్ వచ్చేటప్పటికి ఈ బుక్ని అయితే ఏ ఒక్క యాస్పిరెంట్ మిస్ చేయడు, అందరు ఇదే చదువుతారు. అంత యూజ్ఫుల్గా ఉంటుంది బుక్. ఇండియన్ పాలిటీ, ఎం లక్ష్మీకాంత్. చూసారా ఎంత ఉందో బుక్. ఈ బుక్ మొత్తం చదవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఒక్క టాపిక్ కూడా దీనిలో నుంచి తీసేయాల్సింది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఒక్క టాపిక్ కాదు కదా, ఒక్క పేజ్ కూడా నువ్వు మిస్ చేసావు అంటే ఒక టాపిక్ నువ్వు అంటే ఒక మెయిన్ పాయింట్, పాలిటిక్స్ సంబంధించి ఒక మెయిన్ పాయింట్ నువ్వు మిస్ చేసావని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం ఏది చదవమో అదే ఎగ్జామ్స్లో వస్తుంది. సో అస్సలు మిస్ చేయకండి, ఈ బుక్ని బాగా చదవండి. నేను చదవాలి. నాకు చాలా కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది పాలిటీయే. బయట రాజకీయాలు అర్థమవుతాయి కానీ దీనిలో ఉండే రాజకీయాలు అస్సలు అర్థం కావు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కన్ఫ్యూజన్ అని కాదు, కొంచెం టెక్నికల్గా ఉంటుంది అనమాట. సో చదవాలి బుక్. ఈ బుక్ నేను ఇంకా స్టార్ట్ చేశానంటే ఒక 5% చదివాను. 5% కూడా కాదు, 2% చదివి ఉంటాను అనుకుంటా అంతే. ఇంకా చదవాలి, చాలా ఉండిపోయింది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నెన్స్. ఈ గవర్నెన్స్కి వచ్చేటప్పటికి బయట ఆథర్ బుక్స్ ఉంటాయి. గవర్నెన్స్కి వచ్చేటప్పటికి సేమ్ ఎం లక్ష్మీకాంత్ సార్దే బుక్ ఒకటి ఉంటుంది. గవర్నెన్స్కి సంబంధించిన బుక్ ఒకటి ఉంటుంది, సేమ్ ఆథర్ ఎం లక్ష్మీకాంత్ సార్దే. అది కూడా చాలా చాలా బాగుంటుందని విన్నాను. కానీ నేనేంటంటే ఆ బుక్కు బదులు, ఆ బుక్ మొత్తం రిఫర్ చేసే బదులు నేను జస్ట్ ఇన్స్టిట్యూషన్కి ఆల్రెడీ పాలిటీకి, గవర్నెన్స్కి కోరిలేటెడ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఎలాగో ఎం లక్ష్మీకాంత్ సార్ది ఇండియన్ పాలిటీ చదువుతున్నాను కదా, మళ్ళీ గవర్నెన్స్కి కూడా బుక్ తీసుకొని ఆ బుక్ మొత్తం రిఫర్ చేయడం ఎందుకనేసి జస్ట్ ఓన్లీ ఇంకా డెప్త్ తెలుసుకోవడానికి ఏదైనా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకుంటున్నా. ఆ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ వచ్చేటప్పటికి విజన్ ఐఏఎస్. మ్యాక్సిమం నేను ఇదే ప్రిపేర్ అవుతా, కిందటి వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే ఈ మెటీరియల్స్ కొంచెం అవైలబుల్గా ఉంటాయి అందరికీ. సో నాకు అవైలబుల్గా ఉన్న మెటీరియల్ ఏదైనా ఉందంటే ఆ విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్దే. సో మ్యాటర్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో గవర్నెన్స్కి నేను విజన్ ఐఏఎస్ మెటీరియల్ చదువుతాను. కానీ మీకు ఇంకెవరికైనా వేరే బుక్ ఏదైనా చదవాలని అనుకుంటే అది గవర్నెన్స్కి సంబంధించిన ఎం లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంటుంది, అది చదవండి. నేనైతే చదవలేదు, అందుకని నేను సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ బుక్ ఎలా ఉంటుంది, మ్యాటర్ లోపల ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు. మ్యాక్సిమం నేను విని చూసిన దాని ప్రకారం అయితే ఆ బుక్ కొంచెం మ్యాటర్ డెప్త్గా ఉందని విన్నాను. సో ఎవరికైనా టైం ఉండి మెటీరియల్ కొనుక్కునే స్తోమత ఉంటే మటుకు అది చదవండి. లేదంటే విజన్ ఐఏఎస్ మెటీరియల్ది పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్స్ ఉంటాయి వెబ్సైట్లో,
ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అదేమన్నా చదవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం చదువుతారు. డిడి బస్సు ఆథర్ బుక్ ఉంటుంది అనమాట, డిడి బస్సు అని. నేనైతే ఈ బుక్ చదవలేదు. ఐ థింక్ మేము చదవాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ పాలిటీ, ఇక్కడ గవర్నెన్స్ ఆల్రెడీ చదువుంటాం కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్కి డిడి బస్సు సార్ బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్ని కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు. నేనైతే మటుగా అది చదవాలనుకోవట్లేదు. మ్యాక్సిమం ఇంకా చదవాలి అని అనిపిస్తే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఉంటే అది పిక్ చేసుకొని చదువుతాను. ఐ థింక్ ఇంకా టాపిక్స్ కవర్ అవ్వలేదు, వీటిల్లో కవర్ అవ్వలేదు అని అనుకుంటే అప్పుడు ఏదైనా బుక్ ప్రిఫర్ చేసి చదువుతాను. మీకైతే ఇంకా చదవాలి అని అనుకుంటే మటుకు కాన్స్టిట్యూషన్కి సంబంధించి డిడి బస్సెస్ సార్ బుక్ ఒకటి ఉంటుంది. సో అది చదవచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్. ఇవి ఎందుకు చెప్పట్లేదు అని అంటే, ఇవి చెప్పాను కదా కోరిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ కోరిలేటెడ్గా అనమాట. ఇవి లాస్ట్లో చెప్తాను. సో అందుకనేసి ముందు మెయిన్ చెప్తాను, తర్వాత కోరిలేటెడ్ అని లాస్ట్లో చెప్తా. అప్పుడైతే కన్ఫ్యూజన్ ఉండదు. లేకపోతే మళ్ళీ ప్రతి దానికి చెప్పుకుంటూ రావాలి. అంటే వీటికి చెప్పాలి అలా ఉంటుంది అనమాట. ఎందుకు అన్నిటికీ కలిపి ఒకేసారి చెప్పచ్చు అనేసి ఇవి లాస్ట్లో చెప్తాను. ఇక వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్కి కూడా సేమ్ విజన్ ఐఏఎస్ మెటీరియల్ బాగుంటుంది. నేను ఆల్రెడీ చదివి చూశాను. సోషల్ జస్టిస్కి విజన్ ఐఏఎస్ ఉంటుంది. మ్యాక్సిమం విజన్ ఐఏఎస్సే నేను చదువుతాను. ఎందుకని చెప్పాను కదా మీకు, ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకుంటా. ఆ మెటీరియల్సే నా దగ్గర అవైలబుల్గా ఉంటాయని. చాలామంది వాజీరామ్ ఒకటి చదువుతారు. ఇంకా చాలా ఎవరికి నచ్చిన మెటీరియల్ వాళ్ళు చదవచ్చు. ఏదైనా సరే మ్యాటర్ ఉంటుంది, కానీ మ్యాటర్ ఉండదని కాదు, కానీ మనకి అర్థమయ్యే విధంగా. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ థాట్స్ ఒకలా ఉంటాయి, వేరే ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన థాట్స్ వేరేలా ఉంటాయి. వీళ్ళు యూజ్ చేసే టర్మ్స్ వేరేలా ఉంటాయి, వాళ్ళు యూజ్ చేసే టర్మ్స్ వేరేలా ఉంటాయి. సో అందుకనేసి నాకు ఏదైతే బాగా అర్థమైంది, ఈ వర్డ్స్ కానీ ఈ టర్మ్స్ కానీ అవన్నీ బాగా అర్థమయ్యే, ఏదైతే అర్థమైందో అదే నేను చూస్ చేసుకున్నా. దీనికి సంబంధించింది అయితే సోషల్ జస్టిస్కి అయితే ఈ విజన్ ఐఏఎస్ అయితే బాగుంది, నాకు బాగా అర్థమయ్యే విధంగా ఉంది. సో అందుకనేసి నేను ఇది చూస్ చేసుకున్నా. ఇక వచ్చేటప్పటికి సేమ్ న్యూస్ పేపర్ చదవాలి. అంటే ఈ సోషల్ జస్టిస్ ఏంటంటే, జస్టిస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జస్టిస్ అంటే మీనింగ్ తెలిస్తేనే మీకు తెలిసింది. సోషల్ సంబంధించినవి ఏమన్నా ఇప్పుడు తమిళనాడులోనో ఎక్కడో ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించిన చిన్న ఇష్యూ అవుతుంది. అంటే టాపిక్ మర్చిపోయినది. ముస్లింకి సంబంధించింది ఒక ఇష్యూ అవుతుంది. అంటే స్కూల్ పిల్లలు కుర్కానా అంటారు, బుర్కా వేసుకోకుండా రావాలనేసి, స్కూల్ యూనిఫామ్నే ప్రిఫర్ చేయాలనేసి సమ్ ఇష్యూ ఏదో అవుతుంది. ఇష్యూ గురించి మీకు కావాల్సి వస్తే డీటెయిల్గా చెప్తాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇవి చెప్పే మూడ్లో ఉన్నాను కాబట్టి అది నాకు గుర్తుకు రావట్లేదు సరిగా. సో ఏదో చెప్పి ఏదేదో చేసే కంటే క్లారిటీగా చెప్పేది వేరేగా ఉంటుంది. సో అందుకనేసి నేను మీకు ఆ తర్వాత ఎప్పుడైనా చెప్పాల్సిన విషయం చెప్పాల్సి వస్తే మీకు అప్పుడు చెప్తాను. ఇక వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్కి వచ్చేటప్పటికి చెప్పాను కదా, విజన్ ఐఏఎస్ మెటీరియల్ ఒకటి న్యూస్ పేపర్స్లో ఉంటాయి. ఐ థింక్ మేబీ జస్టిస్కి సంబంధించింది ఏ రిలేటెడ్ టాపిక్ అయినా సరే మనకు బాగా యూజ్ అవుతుంది. న్యూస్ పేపర్ బాగా చదవాలన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్. నిన్న చెప్పడం మర్చిపోయాను మీకు. కిందటి వీడియోలో చెప్పడం మర్చిపోయాను. కిందటి వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ని మెన్షన్ చేయలేదు, న్యూస్ పేపర్ని కూడా మెన్షన్ చేయలేదు. సమ్ టైడ్గా ఉన్నాను, అందుకనే అది గుర్తుకు రాలేదు అనుకుంటా మేబీ. సో ఈ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ జిఎస్కి చాలా అంటే చాలా, అంటే మనకి బ్రీత్ ఎలాగో ఈ మెయిన్స్కి కానీ ప్రిలిమ్స్ కానీ యూపీఎస్సీకి న్యూస్ పేపరు ఈ కరెంట్ అఫైర్స్ అలాగనమాట. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఇవి. ఇక వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా సేమ్ ఏదో ఒక ఆథర్ బుక్ ఉంటుంది. కానీ చెప్పాను కదా నేను బుక్స్ కొని, ఆ బుక్స్ ఏంటంటే అంత చదవకూడదు అన్నమాట. ఏవో సెలెక్టివ్ చాప్టర్స్ మాత్రమే చదవాలి. సో ఆ సెలెక్టివ్ చాప్టర్స్ కోసం అనేసి ఆ బుక్కి మనీ కానీ లేకపోతే అంత టైం కానీ కేటాయించడం ఎందుకనేసి నేను మ్యాక్సిమం ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ అన్నీ చదవకూడదు. ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ కొన్ని మాత్రమే చదవాలి. అలాంటి
కొన్నిటిలోనే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మ్యాక్సిమం ఆథర్ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ కూడా నేను మెన్షన్ చేయట్లేదు. ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే నేను చదవడం లేదు. సో ఆ బుక్ ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు కదా. సో మళ్ళీ మీకు మెన్షన్ చేసి అది చదవంటానంటే బాగోదు. సో నేను చదివినవి ఏమున్నావో అవే చెప్తాను. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేటప్పటికి విజన్ ఐఏఎస్ అనమాట. విజన్ ఐఏఎస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే మటుకు విజన్ ఐఏఎస్ పట్టుకుంటా మ్యాక్సిమం. సో విజన్ ఐఏఎస్ బుక్ ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మెటీరియల్ని చదువుతున్నా. ఇంకొచ్చేటప్పటికి ఇంకా మ్యాక్సిమం రిలేషన్స్ తెలిసే ఉంటాయి కదా. ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించింది, ఉక్రెయిన్కి ఇండియాకి ఎలా, ఇప్పుడు మెయిన్ టాపిక్ ఉక్రెయిన్ రష్యానే కదా. సో మనకు వాటికి ఎలాంటి రిలేషన్స్, ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యూచర్కి సంబంధించినవి, ప్రజెంట్కి సంబంధించినవి, పాస్ట్కి సంబంధించిన రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ రిలేషన్స్కి మనకి ఉండే లింక్ ఏంటి అండ్ దానివల్ల యూజెస్ ఏంటి, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఎలాగ ఎవ్రీ కంట్రీకి సంబంధించిన రిలేషన్స్ కానీ లైక్ మొత్తం ఉంటుంది అన్నమాట. సో అలా సో ఎలాంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి విజన్ ఐఏఎస్ మెటీరియల్ నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. సో మీకు ఇంకెవరికైనా బుక్ కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆ బుక్ని రిఫర్ చేసుకోండి. నేనైతే మాట బుక్ రిఫర్ చేయడానికి. ఇక వచ్చేటప్పటికి సేమ్ దీనిలో కూడా మెయిన్గా న్యూస్ పేపర్ మీకు యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన ఎవరైనా సరే న్యూస్ పేపర్ తప్పకుండా చదవాల్సింది. ఇది మీకు చెప్తున్నాను కానీ నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నాను. ఎందుకంటే కష్టం అని కాదు, ఏంటంటే అవైలబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు పేపర్లో అంటే కొంచెం ఈజీ, పేపర్ ఉందనుకో చేతిలో కొంచెం ఈజీగా తిరగేయచ్చు. కానీ నా దగ్గర పేపర్కి పెట్టేంత కాస్ట్ కానీ మనీ కానీ నా దగ్గర లేవు. అందుకనేసి నేను పీడిఎఫ్స్ వస్తాయి. ఒక టెలిగ్రామ్లోని పీడిఎఫ్ వస్తుంది న్యూస్ పేపర్కి సంబంధించింది. సో దానిలో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దానిలోనే చదువుతున్నా. సో అందుకే నాకు కాస్త లేట్ అవుతుంది. మ్యాక్సిమం 1.5 hour దగ్గర పట్టాల్సింది నా దగ్గర 2.5 hours పడుతుంది. సో మ్యాక్సిమం ఎవరైనా అవైలబుల్గా ఉంటే మట్టుగా మీకు అంటే మీరు ఆ కాస్ట్ పే చేసుకోగలరు, ఆ సబ్స్క్రిప్షన్ పే చేసుకోగలరు అనుకుంటే మటుకు న్యూస్ పేపర్ అయితేనే ప్రిఫర్ చేయండి. పీడిఎఫ్స్ నాలా చదవద్దు, టైం వేస్ట్ అవుతుంది. కానీ నాకైతే మటుగా తప్పదు, మరి చదవాలి. ఇక వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ కూడా చదవాలన్నమాట. మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక వచ్చేటప్పటికి కోరిలేటెడ్గా ఏవి ఉంటాయి అని చెప్పాను కదా. మ్యాక్సిమం సెకండ్ ఆర్క్ రిపోర్ట్స్ ఒకటి చదవాలి. దేనికి సంబంధించి సెకండ్ ఆర్క్ రిపోర్ట్స్ అని అంటే సేమ్ వీటికి సంబంధించిందే, గవర్నెన్స్ కానీ, పాలిటిక్స్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, వీటికి సంబంధించిందే సెకండ్ ఆర్క్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ సెకండ్ ఆర్క్ రిపోర్ట్స్లో కూడా సెలెక్టివ్ చూసుకోవాలి. మొత్తం సెకండ్ ఆర్క్ అనేది ఒక ఇది కాదు అనమాట. ఇప్పుడు ఒక బుక్ లాంటిది కాదు. దానిలో కూడా సమ్ టాపిక్స్ లాగా ఉంటాయి. ఆ టాపిక్స్ని మనం చూస్ చేసుకుని ఏ టాపిక్ ఏ ఆర్క్ అయితే చదవాలి, ఈ సెకండ్ ఆర్క్లోనే ఏం చదవాలి, ఏం చదవకూడదని కూడా సెలెక్టివ్ చూసుకొని మనకి యూజ్ఫుల్ అయినవి మాత్రమే చదవాలి ఆ సెకండ్ ఆర్క్ రిపోర్ట్స్. ఇంకొచ్చేటప్పటికి పిఐబి న్యూస్ చదవాలి. పిఐబి ఆర్ఎస్ టీవీ డిబేట్స్ అవుతాయి అనమాట. ఎవ్రీ నైట్ డిబేట్స్ అవుతాయి. మ్యాక్సిమం ఇప్పుడు మన తెలుగులోనే ఏంటంటే పనికిమాలిన డిబేట్స్ ఎక్కువ అవుతున్నాయి. మీరేమనుకున్నా పర్వాలేదు, అదే జరుగుతుంది కాబట్టి పనికిమాలిన డిబేట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఆ డిబేట్స్ని పక్కన పెట్టేసి పిఐబిలోని ఆర్ఎస్ టీవీలోని డిబేట్స్ అవుతాయి అనమాట. ఆ డిబేట్స్ని బాగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మ్యాక్సిమం పాలిటిక్స్ సంబంధించి, గవర్నెన్స్కి, కాన్స్టిట్యూషన్కి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అని కాదు, ఆ న్యూస్ కానీ ఆ డిబేట్స్ కానీ మనం కానీ చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ప్రజెంట్ ఎలా వర్క్ అవుతుంది గవర్నెన్స్ అని, లేకపోతే గవర్నమెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఏ బేసిస్ మీద వర్క్ అవుతుంది, లైక్ ఎవరి వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, ఇలాంటివి మొత్తం తెలుస్తుంది. నాకు సంబంధించి ఈ పాలిటిక్స్ సంబంధించి కానీ, గవర్నెన్స్కి సంబంధించి కానీ తెలుస్తుంది అనమాట మొత్తం. సో న్యూస్ డిబేట్స్ అయితే ఫాలో అవ్వండి. నేను ఇంకా ఫాలో అవ్వాలి. ఎందుకంటే కాస్త టైం అడ్జస్ట్మెంట్లో ఉన్నాను. ఇంకా అంటే ప్రాపర్ టైం అడ్జస్ట్మెంట్ చేయలేదని కాదు, చేశాను. కానీ చేసే కొద్దీ ఇంకొంచెం చేయాలని ఉంది. సో అందుకని టైం మేనేజ్మెంట్ చూసుకొని ఈ న్యూస్ని ఫాలో అవ్వాలి నేను కూడా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూస్ పేపర్కి వచ్చే దానికంటే ముందు నీతి ఆయోగ రిపోర్ట్ ఉంటుంది అన్నమాట. ఈ నీతి ఆయోగ రిపోర్ట్ కూడా చదవాలి.
ఇది కూడా చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎడ్యుకేషనల్, హెల్త్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లైక్ ఇలాంటి టాపిక్స్. ఇది బుక్ అని కాదు, రిపోర్ట్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఒక నీతి ఆయోగ్ వెబ్సైట్స్లో ఉంటాయి. సో మనం అవైతే మనకి చదవాలి, నీతి ఆయోగ్ కన్ఫామ్గా చదవాలి, అప్పుడే తెలుస్తుంది ఈ హెల్త్ పరంగా ఎలాంటి స్కీమ్స్ కానీ ఎలాంటివి జరుగుతున్నాయి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంకా ఎక్సెట్రా ఉంటాయి కదా, అవన్నీ నీతి ఆయోగ్ రిపోర్ట్స్లో మెన్షన్ చేస్తారు. సో ఆ రిపోర్ట్ని అయితే మటుగా కన్ఫామ్గా ఫాలో అవ్వండి, నీతి ఆయోగ్ రిపోర్ట్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం చదివేది హిందూ న్యూస్ పేపర్ ఒకటి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి. మ్యాక్సిమం వాళ్ళకు ఉన్న వీలుని బట్టి మీకున్న వీలుని బట్టి మీరు చదవండి. అది ఏది చదవాలన్నది మీ ఇష్టం. అది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అది మీ ఇష్టం. నేనైతే హిందూ చూస్ చేసుకున్నా. మ్యాక్సిమం న్యూస్ అనేది చాలా త్వరగా అర్థం అవ్వాలి అంటే ఇంగ్లీష్ టర్మ్స్ ఉంటాయి కదా, కొన్ని వర్డ్స్ మనకు అర్థం కావు. అలాంటి డిఫికల్ట్ టర్మ్స్ కాకుండా నార్మల్గా ఈజీ వేలో అర్థం అవ్వాలని అనుకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ బెస్ట్. ఇంకా న్యూస్ పరంగా కానీ లేకపోతే వొకాబులరీ మనం బాగా నేర్చుకోవాలి అని కానీ, ఇంకా కొత్త టర్మ్స్ అంటే ఎలా ఉంటుందంటే మెయిన్స్ బాగా యూజ్ అవుతుంది. ఈ టర్మ్స్, ఇంగ్లీష్ టర్మ్స్ చాలా యూజ్ అవుతాయి మెయిన్స్కి. సో అందుకనేసి నేను హిందూ ప్రిఫర్ చేస్తున్నాను. దానిలో ఉండే టర్మ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో ఇవి నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనేసి నేను హిందూ ప్రిఫర్ చేశాను. మ్యాక్సిమం హిందూలోని ఎడిటోరియల్ పేజ్ ఒకటి ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకూడదు అది. ఆ ఎడిటోరియల్ పేజ్ కూడా చాలా యూజ్ అవుతుంది. దానిలో ఉండే ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకనేసి నేను హిందూని చూస్ చేసుకున్నా. అది మీ ఇష్టం, హిందూ అన్న చూస్ చేసుకోవచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్న చూస్ చేసుకోవచ్చు. హిందూ ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ టర్మ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, అంతేగాని ఇంకా మిగతాదంతా బాగుంటుంది. సో న్యూస్ పేపర్ అయితే తప్పకుండా చదవాలి. ఈ టైం వేస్ట్ అవుతుంది, ఎలాగో మనం కరెంట్ అఫైర్స్ చదువుతాం కదా, మళ్ళీ న్యూస్ చదవాలని అనుకోవద్దు. న్యూసే, కరెంట్ అఫైర్సే. ఓకే, ఏది నెగ్లెక్ట్ చేయకూడదు. దీనిలో ఏది నెగ్లెక్ట్ చేసినా సరే మీకు మార్క్స్ తక్కువ వస్తాయి ఏం కాదు. ఏమో మీకే అనిపిస్తుంది, అయ్యో మన న్యూస్ సర్టన్ టైంలో అనిపిస్తుంది, అయ్యో న్యూస్ పేపర్ కూడా చదువుంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేవి, లేకపోతే అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా అనిపించుకోవడం, మనం రిగ్రెట్గా ఫీల్ అవ్వడం ఎందుకు? సోర్సెస్ ఉన్నప్పుడు ఆ సోర్సెస్ని యూజ్ చేసుకొని చదువుకుంటే బెస్ట్. కాబట్టి సో న్యూస్ పేపర్ అనేది కూడా తప్పకుండా చదవాలి. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి కానీ. ఇంకా ఇంకోటి న్యూస్ పేపర్ ఏంటంటే ఇంటర్వ్యూలో మ్యాక్సిమం టాపిక్స్ న్యూస్ పేపర్ నుంచి వస్తాయి. అడుగుతారు యూపీఎస్సీ బోర్డు అడుగుతారనమాట. న్యూస్ పేపర్ నుంచి అడుగుతారు. ఎందుకంటే ఆ టైంకి అంటే ఇంకా వారం అనే కాదు, ఏమో చెప్పుకోలేము, ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారన్నది చెప్పుకోలేము. కానీ మ్యాక్సిమం న్యూస్ పేపర్ని ఫాలో అయ్యి క్వశ్చన్స్ అడుగుతారని కూడా విన్నాను నేనైతే. అంటే యూపీఎస్సీ క్లియర్ అయ్యి టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిందని మీకు చెప్తున్నా ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి నేనైతే విజన్ ఐఏఎస్ని ప్రిఫర్ చేస్తాను. నేననే కాదు, చాలామంది విజన్ ఐఏఎస్కి వీటికి కాదు, సబ్జెక్ట్స్ కాదు నేను చెప్పేది, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి అయితే విజన్ ఐఏఎస్ తోపు అంటాను నేనైతే. విజన్ ఐఏఎస్ మెటీరియల్ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కరెంట్ అఫైర్స్కి మంత్లీ మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి. ఈ విజన్ ఐఏఎస్కి సంబంధించి విజన్ ఐఏఎస్ అయితే తోపు ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట కరెంట్ అఫైర్స్కి వచ్చేటప్పటికి. ఎందుకంటే ఆ టాపిక్ని వాడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది. సో అందుకనేసి ఏదైనా ఇష్యూ ఉందంటే ఆ ఇష్యూకి సంబంధించి బిఫోరు అండ్ ప్రజెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అది నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది ఆ మెటీరియల్. సో అందుకని నేను విజన్ ఐఏఎస్ని కరెంట్ అఫైర్స్కి అయితే విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ బాగా ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా మ్యాక్సిమం ఒకసారి చూడండి, అర్థమైతేనే కరెంట్ అఫైర్స్కి విజన్ ఐఏఎస్ని తీసుకోండి, లేదంటే లేదు, అది మీ చాయిస్ అనుకోండి. ఇది గైస్ ఈ జిఎస్టీకి సంబంధించి బుక్స్ లిస్టు. చాలా తక్కువ బుక్స్ లాగా కనిపిస్తాయి, కాకపోతే మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. చదివే కొద్దీ ఇంకా డెప్త్ తెలుస్తూనే ఉంటుంది. తీరం చూస్తే
సముద్రం యొక్క లోతు ఎంత ఉన్నదో కనిపెట్టడం కష్టం, దిగితేనే తెలుస్తుంది. అలాగనేసి దూకేకండి సముద్రంలో. ఈత వస్తే పర్వాలేదు, ఒడ్డుకు వచ్చేయచ్చు, కానీ ఈత రాకపోతే మునిగి చేస్తారు. ఇది గ్యాస్ ఇంకా చెప్పాల్సింది. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది GS2కి సంబంధించిన బుక్స్ లిస్ట్. అసలు రేటింగ్కి నేను పెట్టలేదు. GS2కి సంబంధించిన బుక్స్ లిస్టు మ్యాక్సిమం ఇవి చదివితే సరిపోతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇవి చదివి కూడా 250 మార్క్స్కి 150 అబవ్ రావంటే చూసుకోండి. 250 మార్క్స్కి 150 అబవ్ రావు, మ్యాక్సిమం 150 బిలోనే వస్తాయి ఎవరికైనా సరే. ఇన్ని చదివినా మీరు అంత తలకిందులు తపస్సు చేసుకొని చదివినా సరే 150 అబవ్ వెళ్ళవు. అంత డిఫికల్ట్గా ఇస్తాడు UPSC బోర్డు మెయిన్స్. ఇదేనే ఈ సబ్జెక్ట్ ఐ మీన్ ఈ పేపర్ అనే కాదు, GS2 అనే కాదు, ఏ పేపర్ అయినా సరే అంతే 150 కంటే అబవ్. నేను ఇప్పటి వరకు చూసిన అంటే UPSC టాపర్స్ చూశాను, మార్క్స్ మొత్తం చూశాను. మ్యాక్సిమం ఎవరికి 150కి అబవ్ వెళ్ళలేదు, మ్యాక్సిమం రేర్ అనుకుంటా. ఐ థింక్ GS4 ఆ సబ్జెక్ట్స్కి బాగా నాలెడ్జ్ ఉండి అంటే రాసే విధానంలో ఉంటుంది. ఏదైనా సరే మార్క్స్ పడడానికి రాసే విధానం, ఆలోచించే విధానం, ప్రజెంటేషన్ మెయిన్. సో ఆ ప్రజెంటేషన్ బట్టి మ్యాక్సిమం ఎవరికి వచ్చి ఉండొచ్చు, కానీ నేను చూసినంత వరకు అయితే మ్యాక్సిమం ఎవరికి రాలేదు. సో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇన్ని బుక్స్ చదివినా కూడా 250కి 150 కూడా సాధించుకోలేకపోతున్నాం అంటే చూసుకోండి UPSC బోర్డు ఎంత డిఫికల్ట్గా మెయిన్స్ అనే కాదు, ప్రిలిమ్స్ కూడా, ఇంటర్వ్యూ కూడా అంత డిఫికల్ట్గా కండక్ట్ చేస్తారు. ఊరికే IAS IPS అయిపోరు. ఇంత చదివి ఇంత నాలెడ్జ్ ఉంచుకున్న తర్వాత, నాలెడ్జ్ ఉంటుంది, అందరికీ ఉంటుంది నాలెడ్జ్, కాకపోతే అది యూటిలైజ్ చేసే విధానం రావాలి. అలాగే ప్రజెంటేషన్ కానీ లేకపోతే వే ఆఫ్ థింకింగ్ కానీ ఇవన్నీ మెయిన్ ఉండాలి. సో నేను చెప్తున్నాను, కానీ నేను ఎలా ఉంటాను అన్నది ఇంకా నాకే తెలియలేదని కాదు, తెలుసు, కాకపోతే ఇంకా డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇంకా 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 ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకున్న నాలెడ్జ్ని అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని, ఇంకా వే ఆఫ్ థింకింగ్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ బుక్స్ చదివితే చాలు. ఇంకా మీకు ఏమన్నా చదవాలి అని అనుకుంటే మటుకు ఇంకా మీకు టైం ఉండి మనీ ఉండి ఇంకేమైనా చదువుకోవాలనుకుంటే చెప్పాను కదా, ఈ కాన్స్టిట్యూషన్కి TD బస్సు ఒకటి, ఇంటర్నేషనల్ రిలేషన్కి ఒక బుక్ ఉంటుంది, అది ఒకటి చదువుకోవచ్చు. ఈ గవర్నెన్స్కి కూడా ఒక బుక్ ఉంటుంది, అది కూడా మీరు మనీ పెట్టి చదువుకోవాలనుకుంటే ఐ మీన్ మనీ టైం రెండు ఉండి చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. నాకు తెలిసి అయితే అవసరం లేదు, ఇలాగ ఏదైనా ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మెటీరియల్ చదివితే చాలు ఈ మూడాట్లకి, ఐ మీన్ ఈ 4కి. ఇంకంతే గైస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు వీడియోలో GS3కి సంబంధించిన బుక్స్ లిస్ట్ చెప్తాను. ఈ బుక్స్ లిస్ట్ ఏంటంటే, మీకు నా దగ్గర ఎక్కువ PDFలో ఉన్న బుక్స్ లేవు అని చెప్తున్నాను కదా, అంటే నా సోర్స్ని బట్టి నేను అలా PDFస్ని చదువుతున్నా. మీకు వీలుండి మీరు మనీ పే చేసుకోగలరు, అలాగే టైం కూడా మేనేజ్ చేసుకోగలమని అనుకుంటే మీరు వెళ్ళి బుక్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే మటుకు PDFస్ని ప్రిపేర్ అవుతున్నా, ఎందుకంటే నా ఇన్కమ్ సోర్స్ అంతే. సో అందుకనేసి నాకున్న సోర్సెస్నే మీకు చూపిస్తున్నాను. సో ఇంకా చెప్పాలి అంటే చాలామందికి సరిగ్గా అర్థం కావట్లేదు అనుకుంటా, అంటే ఇమేజెస్ సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే నా మొబైల్ ప్రాబ్లం అది. నా మొబైల్ క్యామ్ అంత ఎఫెక్టివ్గా ఉండదు, అందుకనే ఇమేజెస్ అంత క్లారిటీగా కనిపించట్లేదు నేనేం రాసేవాని అన్నది కూడా. సో మీకు ఇన్ కేస్ అవి కనిపించడం లేదు, అర్థం కాలేదు అని అనుకుంటే మీరు వీడియో పోస్ట్ చేసి అన్నా నోట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకోసం డిస్క్రిప్షన్లో రాసి ఉంచుతాను. ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్లో బుక్స్ లిస్ట్ అనేది రాసి ఉంచుతాను, సో వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి GS3కి సంబంధించిన బుక్స్ లిస్ట్ చెప్తాను, అవి ఏవేవి ఉంటాయి, ఏవేవి చదవాలి అనేసి. మళ్ళీ చెప్తున్నాను వినండి. నాలాగా బుక్స్కి మనీ పే చేసుకోలేము, అంత పే చేసుకోలేము అనుకున్న వాళ్ళకే ఇది అని కాదు, అనుకున్న వాళ్ళకి నేను PDFస్ని ప్రిఫర్ చేస్తాను. అలాగే మెటీరియల్ కూడా చాలా తక్కువ ఉండేటట్టు చూస్తాను. ఇన్ కేస్ ఇవి చదివితే అవ్వలేమేమో, UPSC క్రాక్ చేయలేవేమో అని అనుకుంటే మీరు వెళ్ళి
పర్చేస్ చేసుకోండి. నేనైతే మటుకు ఇంకా ఏ బుక్స్ కూడా పర్చేస్ చేసుకోలేను, పర్చేస్ అనుకోవట్లేదు కూడా. సో ఇంక ఎలా క్రాక్ చేయగలమా, క్రాక్ చేయలేమా అనే మీకు డౌట్ ఉంటే మాత్రం లెట్స్ వెయిట్ అండ్ మై సక్సెస్. నా సక్సెస్ని చూడడానికి రెడీగా ఉండండి. నా సక్సెస్ చూసిన తర్వాత మీరే అనుకుంటారు, ఓ ఆ రోజు చెప్పారు కదా అనేసి. సో అది కంప్లీట్గా అది మీ ఇష్టం. మీరు నా బుక్ లిస్ట్ని ఫాలో అవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే నాకైతే ఒక మిడిల్ క్లాస్ ఆస్పిరెంట్ మనీ పెట్టుకోలేడు అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. నేనైతే మటుకు ఇవే చదువుతాను, అలాగే క్రాక్ కూడా చేస్తాను. మీరు చూస్తుండండి. లెట్స్ గో టు ద వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి GS3. ఈ GS3లో ఏమేమి ఉంటాయంటే ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ ఏవేవి ఉంటాయి అన్నది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. సో లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ. ఈ ఎకానమీ వచ్చేటప్పటికి ఫస్ట్ మీరు 6th నుంచి 10th వరకు ఉన్న NCERT బుక్స్ని అయితే చదివితే మీకు ఒక మీకు బేసిక్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ NCERT 6th నుంచి 10th వరకు NCERT కన్ఫామ్గా చదవాలి. అప్పుడైతేనే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. సో అది చదివేసిన తర్వాత అయితే NCERT 11th 12th ఇది మాత్రం చాలా అంటే చాలా మెయిన్ అనమాట ఎకానమీకి సంబంధించి. ఈ 11th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ NCERTs చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీనిలో మెయిన్గా అయితే NCERT 11th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి మ్యాక్రో ఎకనామిక్స్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒక్కోసారి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఈ NCERT నుంచే డైరెక్ట్గా మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేస్తున్నాడంట. అంటే UPSC క్లియర్ అయిన వాళ్ళైతే మెన్షన్ చేశారు చాలామంది. సో ఈ NCERT 12th మాత్రం చాలా ఎఫెక్టివ్గా చదవండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా మిస్ చేయొద్దు. నేనైతే మిస్ చేయాలనుకోవట్లేదు. సో మీరు కూడా అలాగే చదువుతారని ఆశిస్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ బుక్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ బుక్ కానీ సంజీవ్ వర్మ బుక్ కానీ. నేనైతే రమేష్ సింగ్ బుక్ని కొన్నాను. ఎందుకంటే నాకు అప్పటికి తెలియదు అనమాట. అది టర్మ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్, మ్యాటర్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం డిఫికల్ట్ మేనర్లో ఉంటుంది. ఇన్ కేస్ రమేష్ సింగ్ నేను చదవలేను, అది అంత డిఫికల్ట్గా ఉండాలి, అంత డిఫికల్ట్గా అంటే అర్థం చేసుకోలేను అని అనుకుంటే, అంత డిఫికల్ట్గా ఉంటే అర్థం చేసుకోలేను అనుకుంటే మాత్రం సంజీవ్ వర్మకి వెళ్ళండి. సంజీవ్ వర్మ బుక్ కొనుక్కోండి. ఇంకా కొంతమంది అయితే నితిన్ సింఘానియా బుక్ ఒకటి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి నితిన్ సింఘానియా బుక్ ఒకటి కూడా చదువుతారు. నాకు తెలిసి ఈ మూడిట్లో ఏదో ఒక బుక్ని అయితే మీరు చూస్ చేసుకోండి. నేనైతే మటుకు రమేష్ సింగ్ని చూస్ చేసుకున్నా. నేను విన్నదాన్ని బట్టి సేమ్ రమేష్ సింగ్ బుక్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, కానీ మ్యాటర్ అయితే చాలా బాగుంది, కానీ కాస్త డిఫికల్ట్గా ఉంది. మ్యాక్సిమం చాలామంది కూడా రమేష్ సింగ్ని ఫాలో అవుతారు, రమేష్ సింగ్ కానీ సంజీవ్ వర్మని కానీ ఫాలో అవుతారు. ఇన్ కేస్ తర్వాత ఇంకెవరినైనా ఫాలో అవ్వే వాళ్ళు ఉన్నారంటే నితిన్ సింఘానియా బుక్ కూడా ఆథర్ బుక్ కూడా ఫాలో అవుతారనమాట ఇండియన్ ఎకానమీకి సంబంధించి. దీనిలో ఇంకా మెయిన్ ఏంటంటే ఈ ఎకనామిక్స్కి సంబంధించి గవర్నమెంట్ బడ్జెట్ అనమాట. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అనేది బడ్జెట్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ బడ్జెట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు తెలిసి ఉండాలి. మ్యాక్సిమం దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అన్న అడగచ్చు అని అంటున్నానంటే అడుగుతాడని నాకు తెలియదు. ఎందుకంటే UPSC వాడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అన్నది ఎవరు గెస్ట్ చేయలేరు. సో గవర్నమెంట్ బడ్జెట్ కంపల్సరీగా మన దగ్గర ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు తెలిసి ఉండాలి. మ్యాక్సిమం బడ్జెట్లో ఏవేవి ఉంటాయి అన్నది అందరికీ తెలిసే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూస్ని కూడా బాగా ఫాలో అవ్వాలి. ఎకనామిక్స్కి సంబంధించి న్యూస్ని కూడా బాగా ఫాలో అవ్వాలి. ఎకనామిక్స్కి సంబంధించిందే కాదు, మ్యాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఎవ్రీ GS ఎవ్రీ జనరల్ స్టడీస్ పేపర్కి కన్ఫామ్గా న్యూస్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా చదువుతూ ఉండాలి. అప్పుడే మనకి ప్రజెంట్ ఏ ఇష్యూస్ అవుతున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. సో న్యూస్ని అందరూ ఫాలో అవ్వండి, న్యూస్ పేపర్ చదవండి, అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ని కూడా
నెగ్లెక్ట్ చేయొద్దు, కరెంట్ అఫైర్స్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి 11th NCERTలో బయాలజీ ఉంటుంది కదా, బయాలజీ సబ్జెక్టు, దానిలో లాస్ట్ 4 చాప్టర్స్ మెయిన్ అనమాట. ఇంకా దీనికి ఫస్ట్ నుంచి 6th to 12th అలా ఏం లేదు, ఇది చదివితే సరిపోతుంది. NCERT బయాలజీ 11th క్లాస్ స్టాండర్డ్ది లాస్ట్ 4 చాప్టర్స్ అంటే 13, 14, 15, 16 ఈ 4 చాప్టర్స్ చదివేసిన తర్వాత ఇంకా మనకి డెప్త్ కావాలి కాబట్టి శంకర్ ఐఏఎస్ బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ని చదవండి, అప్పుడు అర్థమవుతుంది. ఇంకా సేమ్ థింగ్ న్యూస్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన న్యూస్ కానీ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఫాలో అయ్యి అప్డేట్ అవుతూ ఉండాలి. మ్యాక్సిమం ఈరోజు జరిగింది రేపు జరగకపోవచ్చు, లేకపోతే ఈరోజు జరిగింది రేపు ఇంకా అడ్వాన్స్గా జరగచ్చు. సో మ్యాక్సిమం మన దగ్గర అప్డేట్ ఎప్పటికప్పుడు, ప్రతి దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు తెలియాలి అని అనుకుంటే మటుకు న్యూస్ని అయితే చాలా ఫాలో అవ్వాలి. న్యూస్ అంటే ఓన్లీ డిబేట్స్ అలాంటివే కాదు, మ్యాక్సిమం వరల్డ్ వైడ్కి సంబంధించిన న్యూస్ మొత్తం చదవాలి. ఎన్విరాన్మెంట్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, ఎకనామిక్స్కి సంబంధించింది, హిస్టరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జనరల్ స్టడీస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ మనకు తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కూడా మనం గ్యాదర్ చేసుకొని ఉంచాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్మర్ కదా, సో గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో అలాంటి టాపిక్స్ కానీ ఏమన్నా న్యూస్లో వస్తే మటుకు వాటికి సంబంధించి ప్రజెంట్ అప్డేట్ ఏముందో అది మనం చూస్ చేసుకొని మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి నేను ఎలాంటి బుక్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను ఎలాంటి బుక్ చదవాలనుకోవట్లేదు, ఓన్లీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ విజన్ ఐఏఎస్ది ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఒకటే చదవాలనుకుంటున్నా. సో మీరు కూడా ఇన్ కేస్ చదవాలనుకుంటే కాదు, విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఉంటుంది పీడిఎఫ్, ఆ పీడిఎఫ్ వెబ్సైట్స్లో కూడా ఉంటాయి, విజన్ ఐఏఎస్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం అది ఎక్స్రేస్ తీసుకొని చదివిన పర్వాలేదు, పీడిఎఫ్లో చేసుకుని మీకు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే అలా చదవండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి విజన్ ఐఏఎస్ చూస్తాను. ఇంకా మరి అఫ్కోర్స్ న్యూస్ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి ఫాలో అవ్వాలి ఎవ్రీడే అండ్ ఎవ్రీ టైం కూడా. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు కిందటి వీడియోలో కూడా చెప్పాను, GS 2లో కూడా చెప్పాను, నీతి ఆయోగ రిపోర్ట్స్ అవి ఫాలో అవుతూ ఉండాలి అనేసి. సేమ్ దీనిలో కూడా నీతి ఆయోగ రిపోర్ట్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. ఎకనామిక్స్ సంబంధించి కానీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి దేనికైనా సంబంధించింది కానీ నీతి ఆయోగ రిపోర్ట్ ఒకటి ఫాలో అవుతూ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఇంకా కరెంట్ అఫైర్స్కి ఇంకా మీకు ఇంకా టైం ఉండి ఇంకా చదవాలి అని అనుకుంటే మటుగా కురుక్షేత్ర ఒకటి ఉంటుంది, యోజన కురుక్షేత్ర, ఈ 2 బుక్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు చదవాలనుకుంటే చదవచ్చు. నేనైతే నీతి ఆయోగ రిపోర్ట్ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటే చదువుతాను, ఎందుకంటే నాకున్న టైం చాలా తక్కువ ఉందన్నమాట. సో తక్కువ టైంలోనే నేను నాకున్న సోర్సెస్ని ఎక్కువసార్లు చదవాలనుకుంటున్నా అండ్ ఎక్కువ నాలెడ్జ్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నా. సో ఎక్కువ బుక్స్ నేను ప్రిఫర్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ అనమాట. ఈ సెక్యూరిటీ వచ్చేటప్పటికి ఇంటర్నల్ సెక్యూరిటీ, దీనికి వచ్చేటప్పటికి బయట ఒక ఆథర్ బుక్ ఉంటుంది. ఆ ఆథర్ బుక్ అయితే నేను మెన్షన్ చేయను, ఎందుకంటే నేను అది చదవలేదు. సో ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు. సో ఇంటర్నల్ సెక్యూరిటీ వచ్చేటప్పటికి సేమ్ నేను విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ప్రిఫర్ చేస్తాను, నా దగ్గర ఉన్న పీడిఎఫ్ అదే. సో నేను మ్యాక్సిమం నాకైతే పీడిఎఫ్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి, ఇది మీకు కంఫర్టబుల్గా ఉంటే చదవండి, లేదంటే బయటికి వెళ్ళి మెటీరియల్ తీసుకోండి, అది మీ సోర్స్ని బట్టి మీరు చేసుకోండి. ఇక వచ్చేటప్పటికి సేమ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన న్యూస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఫాలో అవుతూ ఉంటుంది. ఎవ్రీడే న్యూస్ పేపర్ అయితే కంపల్సరీగా చదవాలి. ఎందుకనంటే మనకి అప్డేట్ తెలియాలంటే కన్ఫర్మ్గా చదవాలి. ఎప్పుడో కిందటి సంవత్సరం ఉన్నదే మనం చదువుతూ ఉంటే ప్రజెంట్ జరిగింది మనకు తెలియదు, కాబట్టి ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివితే కిందటి సంవత్సరం జరిగిన సంఘటన ప్రజెంట్ కూడా జరిగితే దానికి అప్డేట్ అనేది మనకు తెలుస్తుంది కదా. సో అలాంటి అప్డేట్కి సంబంధించింది మనకు తెలియాలంటే న్యూస్ పేపర్ చదవాలి. సో న్యూస్ పేపర్ అయితే కన్ఫర్మ్గా చదవండి, అలాగే న్యూస్ కూడా చూడండి. అలాగని న్యూస్ చూడమన్నాను కదా అనేసి చెత్త డిబేట్స్ అన్నీ చూడొద్దు. ఈ మంచి డిబేట్స్ ఉంటాయి, RSTVలో కానీ PIBలో కానీ మంచి డిబేట్స్ ఉంటాయి, ఆ డిబేట్స్కి సంబంధించిన న్యూస్లే చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్
ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి నేనైతే బిజినెస్ ఐఏఎస్దే ఫాలో అవుతాను, ఈ ఇన్స్టిట్యూషన్ మెటీరియలే ఫాలో అవుతాను ప్రజెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి విజయన్ ఐఏఎస్ది ఫాలో అవుతున్నా. సో మీరు కూడా అది ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెంట్ ఇష్యూస్ ఇన్ న్యూస్ అనమాట. అంటే కరెంట్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సరే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. న్యాచురల్గా ఏదైనా జరిగింది అంటే తుఫాన్ అని కాదు, సునామీ అండ్ ఎర్త్క్వేక్స్ ఇలాంటి టైప్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఏమైనా జరిగినా సరే వాటికి సంబంధించిన న్యూస్, వాటికి ఎందుకు ఏ కారణాలు, దానికి కారణం అనేసి ఇట్ వాజ్ లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ అన్నట్టు ఆ న్యూస్ మొత్తం మనకు తెలియాలి అని అనుకుంటే మనకు మనం న్యూస్ పేపర్స్ కన్ఫర్మ్గా అప్డేట్లో ఉండాలి మనం. సో అది చూస్తాను, అవి చేయాలి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ దీనిలో కూడా నీతి ఆయోగ రిపోర్ట్స్ ఒకటి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఇంకా మెయిన్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి ఎన్డిఎంఏ ఈ వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఈ ఎన్డిఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనమాట. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వచ్చేటప్పటికి ఆ వెబ్సైట్స్లో ఉంటాయి అన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి మీ ఇన్ఫర్మేషన్ని. ఇక వచ్చేటప్పటికి ఇదే గ్యాస్ ఈ GS3 బుక్స్ లిస్టు. ఇంకా మీకు ఇంకా మీకు తెలియాలి, ఇంకా మీరు సోర్సెస్ ఉండి ఇంకా మీకు కావాలని అనుకుంటే చాలా బుక్స్ అవైలబుల్ ఉంటాయి బయట. సో మీ టైం ఉండి మీరు చదవాలని అనుకుంటే ఇంకా చదవండి. నేనైతే ఒకటే చెప్తాను, తక్కువ బుక్ చూస్ చేసుకోండి, అది ఏమైనా మంచివి చూస్ చేసుకోండి, అవి ఎక్కువసార్లు చదివి నాలెడ్జ్ని పెంచుకోండి. ఎందుకంటే అన్ని బుక్స్ చదువుతూ ఉంటే ఇక్కడ ఉన్న టాపిక్ వేరే దాంట్లో వేరేలా ఉంటుంది అనమాట. ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది కాబట్టి. సో మ్యాక్సిమం తక్కువ బుక్స్ని ప్రిఫర్ చేసుకోండి. నేనైతే ఈ బుక్స్ని ప్రిఫర్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకే బుక్స్ చూపిస్తాను మీకు, ఎలాంటి బుక్స్ ఉంటాయి ఏంటి అనేసి. మీకు బుక్స్ చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. ఈ ఇండియన్ ఎకానమీ మీకు చెప్పాను కదా, ఈ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్కి సంబంధించింది. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చూపిస్తాను. ఎన్సీఆర్టీస్ కింద ఉన్నాయి, పేపర్ కింద ఉన్నాయి, తీస్తాను. ఈ ఎన్సీఆర్టీకి సంబంధించి ఎకనామిక్స్ 9th క్లాస్ది, ఇది 10th క్లాస్ది. ఈ 11th క్లాస్ అండ్ 12th క్లాస్ది నా దగ్గర పీడిఎఫ్సే ఉన్నాయి, ఆ బుక్స్ లేవు, అందుకే మీకు చూపించడం అవ్వడం లేదు. సో మీకు ఇన్ కేసు ఏమైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, అక్కడికి దానిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు పీడిఎఫ్స్ పంపిస్తాను. మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయినా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఈ వచ్చేటప్పటికి 11th 12th మీకు ముందే చెప్పాను. నేనైతే పీడిఎఫ్స్ని ఎక్కువ ఎందుకు చదువుతున్నానంటే నా సోర్సెస్ని బట్టే నేను అలా చదువుతున్నాను అనమాట. మీకు సోర్సెస్ ఉండి బుక్స్ కొనుక్కోగలను అనుకుంటే మట్టుగా బుక్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పీడిఎఫ్స్ అంటే కొంచెం టైం టేకింగ్ అండ్ కంఫర్టబుల్గా ఉండదు. మన బుక్ అంటే ఇలా మనకు నచ్చింది ఇలా తీసుకొని ఇలా వెంటనే ఎక్కడుందా అనేసి ఇలా తీసుకొని ఉండొచ్చు అనమాట. కానీ పీడిఎఫ్స్కి సంబంధించి అలా ఉండదు, మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ టైం వేస్ట్ ఉంటుంది చాలా. బట్ సోర్సెస్ లేకపోతే, ఇన్ కేస్ మీకు మనీ సోర్సెస్ లేకపోతే మటుకు పీడిఎఫ్స్ని ప్రిఫర్ చేయండి. అలాగే అప్పులు చేసేసి బుక్స్ అయితే కొనొద్దని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇది డూ ఆర్ డై రైడ్ లాంటిది. సో కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి బుక్స్కి అంత మనీ పర్చేస్ చేసి మనీ వేస్ట్ చేసుకునే బదులు మీకున్న సోర్సెస్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తే మటుగా ఎవరైనా సక్సెస్ అవ్వచ్చని అనుకుంటా. మ్యాక్సిమం వెయిట్ చేయండి. నేను ఇప్పుడు మాటలతో చెప్పడమే కాదు, నేను సక్సెస్ అయ్యి చూపిస్తాను. సక్సెస్ అవ్వకపోతే అప్పుడు చెప్పండి. ఓకే, ఇవి 11th 10th సంబంధించిన ఎకనామిక్స్కి సంబంధించిన బుక్స్. ఇవి వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ బుక్ చెప్పాను కదా మీకు. సంజీవ్ వర్మ కానీ నితిన్ సింగ్ అనే బుక్ కానీ ఈ రెండింటిలో ఏదైనా ఫాలో అవ్వచ్చు. కానీ నేనైతే రమేష్ సింగ్ని ఫాలో అవుతున్నా, ఎందుకంటే ఈ బుక్ కొన్నాను నేనైతే. మ్యాక్సిమం మెంబర్స్ ఇదే ప్రిఫర్ చేశారు. సో అందుకనేసి రమేష్ సింగ్ని కొన్నాను. కాకపోతే కాస్త టర్మ్స్ అవి కొంచెం డిఫికల్ట్గా ఉంది, బట్ గుడ్ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ మాత్రం చాలా బాగుంది లోపల. ఈ బుక్ మొత్తం చదవాలి. చూసారు కదా మళ్ళీ ఎంత ఉందో బుక్స్, ఏంటో ఎంత బుక్స్ ఉన్నాయి.
చదవాలి ఎలాగైనా మరి తప్పదు. ఓకే, ఏంటి బుక్స్ చదివితే GS 3లో అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చెయ్యొచ్చు అని అనుకుంటే అది భ్రమ అవుతుంది. సో చెప్పుకోలేము, కానీ మన వే ఆఫ్ థింకింగ్ని బట్టి, వే ఆఫ్ నాలెడ్జ్ని బట్టి, మెయిన్గా వే ఆఫ్ ప్రజెంటేషన్, మన ప్రజెంటేషన్ బట్టే మనకు మార్క్స్ పడతాయి అన్నమాట GS పేపర్స్లో. సో నా ప్రజెంటేషన్ అయితే ఎలా ఉంటుంది అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంకా వచ్చేటప్పటికి ఇదే, ఇంకా సారీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి చెప్పాలనుకున్నాను కదా. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించి శంకర్ IAS అకాడమీ బుక్ అనమాట. చాలా బాగుంటుంది బుక్. ఇది ఓల్డ్ వెర్షన్, బట్ అప్కమింగ్ ప్రజెంట్ అయితే 7th ఎడిషన్ 8th ఎడిషన్ వచ్చింది కొత్తది. బట్ అవసరం లేదు, మీ దగ్గర పాతదే ఉంటే ఇదే ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అయ్యి అంటే అప్డేట్స్ ఉండాలి మీ దగ్గర. అంటే ఏమన్నా చేంజెస్ ఉంటే మటుగా ఆ చేంజెస్ చేసుకుంటూ ఉండండి, అంతేగాని కొత్త ఎడిషన్ వచ్చేసిందని కొత్త ఎడిషన్కి అయితే వెళ్ళిపోద్దు. సేమ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త బుక్ అయితే వస్తుంది. ఇదేనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్డేట్స్ బుక్స్ వస్తూ ఉంటాయి. అలాగనేసి ఓల్డ్ ఉన్నాయి కదా పనికిరావేమో అనేసి ఓల్డ్ పక్క వేడేసి మళ్ళీ కొత్త అయితే కొనుక్కోవద్దు. మ్యాక్సిమం మీరు ఆ మ్యాటర్ని ఏవేవి ఉన్నాయో, చేంజెస్ ఏవేవి చేశారో తెలుసుకొని ఆ చేంజెస్ని మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలాగే చేస్తున్నాను, మీరు కూడా అలాగే చేయాలని కూడా అనుకుంటున్నాను. అలాగైతేనే బెస్ట్. మనీ వేస్ట్ ఎందుకు చెప్పండి? ఇక్కడున్న మ్యాటరే అక్కడ కూడా ఉంటుంది. 90% లేకపోతే 95% సేమ్ మ్యాటర్ ఉంటుంది. కాకపోతే ఆ 5% ఏదో చెప్పాను కదా, న్యూస్ని ఫాలో అయితే ఎలా అప్డేట్స్ ఏవేవి చేంజ్ చేసే అప్డేట్ ఎలా మనకు తెలుస్తుందో సేమ్ అప్డేట్స్ వాడు మెన్షన్ చేస్తాడు దీనిలో, అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇదే EGS అనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ బుక్కి సేమ్ కొత్త ఎడిషన్స్ వస్తూ ఉంటాయి. కొత్త ఎడిషన్స్ వచ్చేసి పాత ఎడిషన్స్ పక్కన వేడేసి కొత్త బుక్స్కి వెళ్ళిపోగలదు. సేమ్ మ్యాటర్ ఉంటుంది, కాకపోతే అప్డేట్ ఉంటుంది అంతే. ఆ అప్డేట్స్ మీరు న్యూస్ ద్వారా కానీ ఇంకేదన్నా కరెంట్ అఫైర్స్ ద్వారా కానీ సంథింగ్ మీకు మీరుగా అప్డేట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మీకు మీరుగా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇదే గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి GS 3కి సంబంధించిన బుక్స్ లిస్ట్. సో మ్యాక్సిమం మళ్ళీ మీకు చెప్తున్నా, న్యూస్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. న్యూస్ని కానీ, న్యూస్ పేపర్స్ని కానీ, కరెంట్ అఫైర్స్ని కానీ అస్సలు నెవర్ ఎవర్ అనమాట, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వాటిని బాగా ఫాలో అవ్వండి. ఇంకా రేపు వచ్చేటప్పటికి GS 4కి సంబంధించిన బుక్స్ చెప్తా. GS 4కి అయితే అంత ఎక్కువగా లేవు, కానీ ఇప్పుడే చెప్పచ్చు, కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్పలేదు అనమాట. సో GS 4కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో బుక్స్ లిస్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో గైస్ GS 3కి సంబంధించిన బుక్స్ లిస్ట్ అయితే ఇదే. సో మీలో ఇన్ కేస్ నాలా మిడిల్ క్లాస్ అయ్యుండి ఎక్కువ మనీ పే చేయలేని బుక్స్కి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇవి ఫాలో అవ్వండి చాలు. మ్యాక్సిమం విజన్ IASకి సంబంధించింది అయితే కరెంట్ అఫైర్స్కి విజన్ IAS బెస్ట్ అనమాట. విజన్ IASకి సంబంధించింది అయితే విజన్ IAS వెబ్సైట్లో కన్ఫర్మ్గా ఉంటాయి అన్నమాట, మెన్షన్ చేస్తారు వాళ్ళు. మెన్షన్ చేస్తారని కాదు, సేమ్ ఉంటాయి అనమాట, అంటే అప్డేట్స్ అవుతూనే ఉంటాయి. సో మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి విజన్ IASకి సంబంధించిన వెబ్సైట్స్లో. సో మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి PDFs డౌన్లోడ్ చేయండి. మీకు ఇన్ కేస్ ఎక్స్రేస్ తీసుకొని చదువుకోవాలనుకుంటే కూడా చదువుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అలా దొరకలేదు, ఏదైనా దేనికన్నా ఇక్కడ నేను చెప్పిన వాటిలో దేనికన్నా సంబంధించింది మీకు PDF దొరకలేదు అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఆ లింక్ని కానీ లేకపోతే ఆ PDFని కానీ మీకు షేర్ చేస్తాను. నా దగ్గర అయితే చాలా వరకు PDFs ఉన్నాయి. సో మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంతే గైస్, ఇంకా ఆల్ ది బెస్ట్. త్వరలో ఉన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటి వస్తుంది. ప్రిలిమ్స్ ఆల్రెడీ వస్తున్నాయి అన్నమాట, June 6న ఇప్పుడు. సో ఐ హోప్ అందరూ బాగా చదువుతారని కదా, మ్యాక్సిమం చదువుతారు. సో గైస్ ఇక అంతే. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, జస్ట్ చిల్ అవుతూ చదవండి. ఓకే, అలాగనేసి సినిమాలు షికారులు చేసి కాదు, సినిమాలు షికారులు కూడా చెయ్యొచ్చు, కాకపోతే వీకెండ్స్లో చేసుకోవాలన్నమాట అలాంటివి. ఇంకా అంతే గైస్. ఆ తర్వాత నేను ఎప్పుడైతే సక్సెస్ అవుతానో అప్పుడు మీకే తెలుస్తుంది నేను ఈ బుక్స్ని ఎందుకు ప్రిఫర్ చేశాను అన్నది. మ్యాక్సిమం అంతే కదా, సక్సెస్ అవ్వకముందు ఎవడో మన మాట వినడం, సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మేస్తాడు. సో మీరు కూడా ఆ టైంకి అలాగే నమ్ముతారు అనుకోండి, కన్ఫర్మ్గా నేను సక్సెస్ అయ్యి చూపిస్తాను. నేనైతే మటుకు ఈ బుక్స్ని నేను
నేను ఈ బుక్స్నే చదువుతాను అండ్ ఈ బుక్స్ ద్వారానే ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా రాస్తాను. చూడండి క్వాలిఫై అవుతాను అవును, మ్యాక్సిమం క్వాలిఫై అవుతాననే నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండకపోతే ఇంకెవరికి ఉంటుంది. సో మీ మీద మీకు కూడా అంటే మీ మీద మీరు కాన్ఫిడెన్స్ ఎక్కువ పెట్టుకోండి. అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. చదివేస్తాను ఏదైనా ఓడబడిచేస్తానంటే అక్కడ యూపీఎస్సీ ఉందన్నమాట. జాగ్రత్తగా దాని దగ్గర వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి, లేదంటే దాని యాటిట్యూడ్ అది చూపిస్తుంది. ఓకే గాయ్స్, బాయ్ బాయ్. ఇప్పటికే చాలా సోది ఎక్కువైపోయింది. ఈ బుక్స్ లిస్ట్ అంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఈ బుక్స్ లిస్ట్ పేపర్ సరిగ్గా కనిపించడం లేదు, మ్యాటర్ కూడా సరిగ్గా కనిపించడం లేదు బుక్స్ లిస్ట్ అని అనుకుంటే మటుకు నా ఇన్స్టా ఫాలో అవ్వండి. ఈ బుక్స్ లిస్ట్కి సంబంధించింది పిక్స్ దానిలో పెడతాను. సో మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఫాలో అవ్వండి. ఇదే GS4కి సంబంధించిన బుక్స్ లిస్ట్ ఏంటి, ముందే కలర్స్ వేసి ఉన్నాయని చూడకండి. ఇప్పటికి చాలా టేకులు తీసుకున్నా, ఎందుకో తెలియదు. ఈరోజు వీడియో చాలా టేకులు అయినాయి. ఎప్పుడు టేక్ 1కి చేసేసేవని, ఈసారి చాలా టేక్స్ తీసుకున్నా, ఎందుకో తెలియదు. సో మేబీ కొంచెం టైట్గా ఉండొచ్చు. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే GS4కి సంబంధించిన బుక్స్ లిస్ట్ అని చెప్పాను కదా. ఈ GS4కి సంబంధించిన బుక్స్ లిస్ట్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం GS4లో ఏ సిలబస్ ఉంటుంది అంటే ఇథిక్స్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఈ ఇథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన బుక్ ఏదైనా ఉంది అని అంటే అది లెక్సికాన్ ఇథిక్స్ అనమాట. ఈ బుక్ చూపిస్తాను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఈ లెక్సికాన్ ఇథిక్స్ ఎలా ఉంటుందో, ఈ బుక్ ఎలా ఉంటుంది అనేసి మ్యాక్సిమం అది ప్రిపేర్ అవ్వాలి. ఆ బుక్ చదివిన తర్వాత మీరు ఇంకా NCERTలో చదవాలంటే సైకాలజీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి 11th and 12th స్టాండర్డ్వి, అవి కూడా చదవచ్చు. మేబీ అంత అవసరం లేదు మ్యాక్సిమం, ఎందుకంటే ఈ ఇథిక్స్ అనేది ఏంటంటే మ్యాక్సిమం ఇష్యూస్ అనాలిసిస్నే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూస్ పేపర్ని, ఈ న్యూస్ పేపర్ని అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దనే చెప్తాను. నేనైతే మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను న్యూస్ పేపర్స్ ఎంత ఇంపార్టెంట్ అనేవి. సో న్యూస్ పేపర్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం టైం పడుతుంది. న్యూస్ పేపర్ ఫస్ట్ స్టార్ట్ అయిన టైంలోనైతే టైం పడుతుంది, తర్వాత కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట. ఇప్పుడే నా విషయానికి వస్తే మాత్రం నేను ఫస్ట్ న్యూస్ పేపర్ చదవడానికి అయితే 3 hours పట్టింది అనమాట. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు. ఈ 3 hours పట్టింది. ఇప్పుడు వచ్చేటప్పటికి 2 hours పడుతుంది అన్నమాట. ఇంకా రిడ్యూస్ అవ్వచ్చు, 1.5 hour కూడా అలా పట్టచ్చు. చదివే కొద్దీ మ్యాక్సిమం ఏం చదవాలి ఏం చదవకూడదు అని తెలుసుకునే స్టార్టింగ్ తెలియదు కాబట్టి సో టైం పడుతుంది. తర్వాత ఏవి వదిలేయాలి ఏవి పట్టుకోవాలి, ఏవి చదవాలి అనేది తెలుస్తుంది కాబట్టి సో నెక్స్ట్ టైం టాపిక్స్ని చూసి హెడ్లైన్స్ చూసేసి దానిలో ఉన్న న్యూస్ని చదివి ఏమన్నా యూజ్ఫుల్ అయితే అవి కీ పాయింట్స్ కింద రాసుకుంటే సరిపోతుంది. సో న్యూస్ పేపర్ని అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే న్యూస్ డిబేట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తాను నేనైతే. సో మ్యాక్సిమం డిబేట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ఏదన్నా టాపిక్ని చెప్తున్నారు అని అంటే ఆ న్యూస్ డిబేట్స్ కూడా చెప్పాను కదా, RSTVకి సంబంధించిన RSTVలో కానీ ఇంకా PIB న్యూస్లో కానీ సంబంధించినవి మాత్రమే చూడండి. ఎందుకంటే మిగతావి చూసారంటే మనకి తెలుగు ఛానల్స్లో డిబేట్స్ ఎంత దరిద్రంగా ఉంటాయి అన్నది మీకు తెలుసు. సో ఆ డిబేట్స్ కాకుండా ఇంగ్లీష్ హిందీ ఛానల్స్కి వచ్చేప్పుడు నేషనల్ వైడ్గా ఉంటాయి కదా, PIB ఒకటి RSTV ఒకటి. సో వీటికి సంబంధించిన డిబేట్స్ అవుతాయి ఉంటాయి నైట్ టైంలో. సో ఆ డిబేట్స్ని బాగా చూడండి, ఎందుకంటే వాళ్ళు అనాలిసిస్ ఏదైనా ఇష్యూ తీసుకుంటారో ఆ ఇష్యూతో ఎనాలిసిస్ చేస్తారన్నమాట. కొంతమందిని అంటే హైయర్ అఫీషియల్స్ ఉంటారు కదా, మ్యాక్సిమం బాగా ఎనాలిసిస్ చేసి అడ్వైజర్స్ ఉంటారు కదా కొంతమంది ఎకనామిక్స్లో కానీ ఇంకా సంథింగ్ ఉంటారు కదా చాలామంది పొలిటికల్గా కానీ. సో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి లేకపోతే వాళ్ళ థింకింగ్ని బట్టి ఒక ఇష్యూని అనాలిసిస్ చేసేసి దాని మీద డిబేట్స్ పెడుతూ ఉంటారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అవి చూడండి. పొలిటికల్ ఇష్యూస్ కంటే ఇవి కొంచెం బెటర్ అన్నమాట. సో ఈ డిబేట్స్ చూడండి, ఇంకా న్యూస్కి సంబంధించి డిబేట్స్ చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడిటోరియల్ పేజ్. ఓకే, ఈ ఎడిటోరియల్ పేజ్ గురించి చెప్పాలి. ఈ మెయిన్గా న్యూస్ పేపర్లో మిడిల్లో ఉంటుంది అనమాట, ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది. ఆ ఎడిటోరియల్ పేజ్ని అయితే అస్సలు మిస్ చేయొద్దు. మ్యాక్సిమం చాలామంది మిస్ చేస్తారు. సో అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇది మీకు ఇప్పుడు డిబేట్స్లో ఎలాగా ఒక ఇష్యూని తీసుకొని దాని మీద డిబేట్ ఎలా పెడతారో సేమ్ దీనిలో కూడా ఐ థింక్ ఒక ఆథర్ కానీ లేకపోతే ఒక బాగా ఎనాలిసిస్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏదో ఒక ఇష్యూని తీసుకుంటారు. ఒక ఇష్యూ తీసుకొని దాని మీద వాళ్ళు వే ఆఫ్ ఎనాలిసిస్ ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ని బట్టి వాళ్ళు ఎనాలిసిస్ చేసేసి ఉంటుంది అనమాట, ఎడిటోరియల్ పేజ్లో రాస్తారు. సో అది మ్యాక్సిమం చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాంటివి చదివితే మనకేంటంటే మన వే ఆఫ్
థింకింగ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక వేలోనే ఆలోచిస్తాం కానీ వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి, సో వాళ్ళు అడ్వాన్స్గా ఉండి అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి అది చదవడం వల్ల మనం కూడా ఇంకా అడ్వాన్స్గా ఆలోచిస్తామని అనుకుంటున్నాను. సో నాకైతే ఎడిటోరియల్ పేజ్ని అయితే అసలు వదలాలనిపించదు. ఎంత టైం అయినా సరే ఎడిటోరియల్ పేజ్ని కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే అంతే కదా, మన వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళది వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది. సో చూడండి, మ్యాక్సిమం ఇథిక్స్కి సంబంధించింది అయితే ఎడిటోరియల్ పేజ్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మ్యాక్సిమం కొంచెం డిఫికల్ట్ టర్మ్స్ యూజ్ చేస్తారు దానిలో, అంతేగాని మిగతాదంతా పర్వాలేదు. నాకు చెప్పాను కదా ఇంతకుముందే చెప్పాను మీకు, న్యూస్ పేపర్ చదవడానికి నాకు 3 hours పట్టేది స్టార్టింగ్లో, ఇప్పుడు 2 hours పడుతుందని. సో మ్యాక్సిమం అలాగే టైం పట్టిద్ది కానీ చదువుతూ ఉంటే ఇంకే ఇంప్రూవ్ చేసుకుంటారు, టైంని కూడా రెడ్యూస్ చేస్తారు. చదవండి, అస్సలు మిస్ చేయొద్దు. టైం అయిపోతుంది అనేసి న్యూస్ పేపర్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, న్యూస్ పేపర్ చదవండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి కేస్ స్టడీస్ ఉంటాయి అన్నమాట. ఈ కేస్ స్టడీస్కి సంబంధించి విజన్ ఐఏఎస్ వాడు పీడిఎఫ్ ఉంటుంది, అది చదవండి. లేకపోతే మ్యాక్సిమం న్యూస్ అది చూస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం తెలిసిపోతుంది మీకు. అలాగే ఈ లిక్సికాన్ ఇథిక్స్లో కూడా కొన్ని కేస్ స్టడీస్కి సంబంధించి మెన్షన్ చేశాడు. సో అవి ఇంకా అడ్వాన్స్కి ఏమన్నా ఉంటే అవి మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. లేకపోతే మీరు ఇంకా కావాలనుకుంటే మటుకు విజన్ ఐఏఎస్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన కేస్ స్టడీస్ని ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అది చదవండి. ఈ బయట బుక్స్ ఉంటాయి కానీ అవి టేకింగ్ టైం అనమాట, చాలా టేకింగ్ టైం ఉంటుంది. అంటే మళ్ళీ ఆ బుక్ కొనుక్కొని మళ్ళీ దానిలోని మనకి ఏం కావాలి ఏం అవసరం లేదు అవన్నీ చూస్ చేసుకొని కాస్త టైం పడుతుంది. అయితే ఇన్స్టిట్యూషన్ చదవండి, లేకపోతే మీ ఓన్గా మీరు న్యూస్ పేపర్ చదివి కానీ న్యూస్ చూసి కానీ లేకపోతే ఇథిక్స్ బుక్ ఫాలో అయ్యి కానీ ఇలాగా మీరుగా అనాలిసిస్ చేసుకొని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు న్యూస్. సో అలాగే మ్యాక్సిమం చేయండి, మ్యాక్సిమం ఇన్స్టిట్యూషన్ ఫాలో అయిపోండి స్టడీ కేసెస్కి సంబంధించి. దానికోసం మళ్ళీ వేరే బుక్స్ అవి పర్చేస్ చేయొద్దనే చెప్తాను నేనైతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ని అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ రేంజ్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించింది ఇచ్చింది 1-2 క్వశ్చన్స్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి సంబంధించి. సో అసలు ప్రిలిమ్స్కనే కాదు మెయిన్స్కి కూడా ఇంపార్టెంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్క్ రిపోర్ట్ని కూడా ఫాలో అవ్వాలి, అంటే ఆర్క్ రిపోర్ట్ని కూడా చదవాలి. ఈ ఆర్క్ రిపోర్ట్స్ ఎక్కడ ఉంటాయంటే వెబ్సైట్లో ఉంటుంది, వెబ్సైట్లో వెళ్ళి చూడండి, అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు ముందే చెప్పుకుంటాను, GS2కి పాలిటీలో కానీ GS3 ఎకనామిక్స్లో కానీ మ్యాక్సిమం ఆర్క్ రిపోర్ట్స్ మీకు చెప్పాను, మెన్షన్ చేశాను. GS2లో ఏమో గవర్నెన్స్కి పాలిటిక్స్ సంబంధించి సెకండ్ ఆర్క్ రిపోర్ట్స్ ఉంటాయి అనేసి. సో GS3లోనేమో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్కి, ఎకాలజీకి సంబంధించి ఉంటాయని చెప్పాను మీకు. సో సెకండ్ ఆర్క్ రిపోర్ట్స్లోనే ఉంటాయని చెప్పాను. సో ఆర్క్ రిపోర్ట్స్ కూడా ఇంపార్టెంట్, కాకపోతే ఆర్క్ రిపోర్ట్స్లో కూడా సెలెక్టివ్గా చూసుకోవాలి. సెలెక్టివ్ చేసుకొని అవి చదివితే సరిపోతుంది ఆర్క్ రిపోర్ట్స్ కూడా. సో మ్యాక్సిమం ఇథిక్స్లో స్కోర్ చేయొచ్చు అని అంటారు. కాకపోతే ఏంటంటే మన వే ఆఫ్ థింకింగ్ బట్టి మనం రాయాల్సి ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఏదైనా కేసెస్ అవి ఇస్తూ ఉంటాడు, సో మన అనాలిసిస్ ప్రకారం మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేస్తూ ఇలా రాయాల్సి ఉంటుంది. సో ఇవేమి నేను ఉత్తి మాటలుగా చెప్పట్లేదు. UPSC టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పినవి నేను గమనించి నేను కూడా కొంచెం చదివి నాకు ఇది ఓకే ఇలా చదవాలి అని అనిపించిందే మీకు చెప్తున్నాను. నేనే దుత్తుత్తు మాటలు చెప్పట్లేదు మీకు. సో నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే లీవ్ ఇట్, వదిలేయండి, అది మీ ఇష్టం అనుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంతే గైస్, ఈ GS4కి సంబంధించిన బుక్స్ లిస్ట్ అయితే ఇంతే. మీరు ఇంకా చదవాలనుకుంటే NCERT సైకాలజీకి సంబంధించిన బుక్స్ చదవండి. మ్యాక్సిమం అవి అంత నీడ్ అని కాదు, మ్యాక్సిమం చదివితే చదవచ్చు. ఇంకా వచ్చేటప్పటికి మీ బుక్ చూపిస్తానని చెప్పాను కదా, అది ఈ బుక్కే. అది వచ్చేసి ఈ బుక్ అనమాట. అదే లెక్సికాన్ ఇథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇది కాస్త ఓల్డ్ వెర్షన్, కాస్త అని కాదు మ్యాక్సిమం ఇది ఓల్డ్ వెర్షన్, కొత్త ఎడిషన్ వచ్చిందనమాట. ఇది 5th ఎడిషన్, 5th ఎడిషన్. ఇది 2019లో రిలీజ్ అయింది. సో మ్యాక్సిమం 19 అంటే మీకు 3 years అయిపోతుంది ఇప్పటికి వచ్చేటప్పటికి. సో మ్యాక్సిమం ఇప్పుడు ఒక న్యూ ఎడిషన్ ఉంటుంది, ఆ న్యూ ఎడిషన్ని ఫాలో అవ్వండి. ఇదైనా సరిపోతుంది. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను,
పెద్ద మ్యాటర్ ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే కొంచెం అడ్వాన్స్గా ఏమన్నా యాడ్ చేయాల్సి వస్తే అవే యాడ్ చేస్తాడు. సో మ్యాక్సిమం ఈ బుక్ ఉంటే ఈ బుక్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకేమన్నా మీకు అదర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గూగుల్లో కానీ వెబ్సైట్స్లో కానీ ఇంకా వాటిలో చూసుకొని న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఇంకా అప్డేట్ చేసుకోండి. అంతేగాని కొత్త బుక్ వచ్చిందనేసి పాత బుక్స్ని పక్కన పడేయద్దు. ఓకే, ఇంతే గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి GS4కి సంబంధించిన బుక్స్ లిస్ట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా UPSCకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ చాలా అప్డేట్ చేస్తూ ఉంటాను, వీడియోస్ చేస్తూ ఉంటాను కూడా. సో ఇంతే గైస్ ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఇక ఐ థింక్ మేబీ అందరూ బాగా చదువుతారని బుక్స్ లిస్ట్ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. GS1 చెప్పాను, GS2 చెప్పాను, GS3 చెప్పాను, GS4కి సంబంధించి చెప్పాను. ఇన్ కేస్ నా ప్రిపరేషన్ ఇంకా కొనసాగుతూ ఉంటుంది కదా, సో ఈ డ్యూరేషన్లో ఇంకా మీకు ఏమన్నా ఇంకా నాకు అనిపించి ఇది కూడా ఇంపార్టెంట్ అనిపించి ఏదన్నా బుక్ కానీ లేకపోతే ఏదన్నా సోషల్ వెబ్సైట్ కానీ లేకపోతే ఏదైనా PDF కానీ ఏమన్నా నాకు అనిపిస్తే మట్టుగా ఏమన్నా యాడ్ చేయాల్సి వస్తే మట్టుగా అది సెపరేట్గా వీడియోస్ తీసి పెడతాను. UPSC ప్రిపరేషన్ని ధూమ్ధామ్ చేయండి. అస్సలు స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వద్దు. మ్యాక్సిమం చిల్ అవుట్ అవుతూ చదవండి. మ్యాక్సిమం ఉంటుంది, స్ట్రెస్ అనేది ఉండదని చెప్పట్లేదు, స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఆ స్ట్రెస్ని పోగొట్టుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అలాగనేసి చెడు మార్గాల్లోకి వెళ్ళకండి. మ్యాక్సిమం గుడ్ వేలోనే చాలా ఉంటాయి. యోగా కానీ మెడిటేషన్ ఒకటే కదా, మెడిటేషన్ కానీ వర్కౌట్స్ కానీ లైక్ ఇంకా పీస్ఫుల్గా సాంగ్స్ వినడం కానీ ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ బూస్టర్స్ చాలా ఉంటాయి. సో ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసేయండి. అలాగనేసి ఇంకా టైంపాస్ చేస్తూ ఉండమని చెప్పట్లేదు. దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వండి. సో అలాగని చదువుతూ కూర్చుండిపోతే పిచ్చోళ్ళు అయిపోతారు. మా ఊర్లో ఒకటి ఉండేవాడంట, ఆడెప్పుడు చదువుతూ ఉండేవాడు. ఇప్పుడేం కాస్త వాడికి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి కొంచెం అటు ఇటుగా ఉన్నాడు అనమాట. అటు ఇటు అంటే చనిపోవడం కాదు, మనలా కాకుండా అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కొంచెం లోగా ఉంటుంది అనమాట. సో ఎక్కువ చదవద్దు, తక్కువ చదవండి అని కూడా చెప్పను. ఎంతో చదవాలో అంతే చదవండి, మరీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. ఓకే, ఇంకంతే గైస్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి అందరికీ చెప్పాల్సింది ఏదైనా ఉందంటే అది ఆల్ ది బెస్ట్. ఈ UPSC ప్రిపరేషన్ని ధూమ్ధామ్ చేయండి. ఇంకేం చెప్పడానికి లేదు. ఇంకేమన్నా మీకు చెప్పాను కదా, ఇంకేమన్నా యాడ్ చేయాల్సినవి ఏమన్నా బుక్స్ కానీ లేకపోతే వెబ్సైట్ కానీ ఏమన్నా ఉన్నాయి అని అంటే అవి నెక్స్ట్ వీడియో ఎప్పుడన్నా సరే వీడియో తీసి పెడతాను. ఇంకంతే, చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి అయితే వీలైతే టైం టేబుల్ పెడతాను. నేను టైం టేబుల్ వేసుకున్నా, ఆ టైం టేబుల్ పెడతాను. లేకపోతే సంథింగ్ ఏదైనా చేద్దాం. నెక్స్ట్ వీడియోకి సంబంధించి ఏదో ఒకటి చేద్దాం. ఓకే, ఈ వీడియో వచ్చేటప్పటికి ఇంతే మాత్రం. GS4కి సంబంధించి ఈ బుక్స్ చదివితే చాలు. మ్యాక్సిమం న్యూస్ పేపర్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తాను. ఓకే, బాయ్ టేక్ కేర్ అండ్ స్ట్రెస్ తీసుకోకుండా చదవండి. ఓకే, ఇదే నేను చెప్పాల్సింది లాస్ట్కి వచ్చేటప్పటికి. ఇక బాయ్, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. If you like this information, please like, share and comment and subscribe our YouTube channel. ఇంకా మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా UPSCకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే, ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అయినా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఇంకా ఏది చేయాలో అనుకోలేదు, ఇంకా ప్లాన్ వేసుకోలేదు. మేబీ చేస్తాను, రేపు కదా చేయాల్సింది. ఓకే, ఈ రోజుకి వచ్చేటప్పటికి ఈ వీడియో అయితే ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye bye.